ఆయన ఏం చెప్పారు అంటే మనది హైందవ సంప్రదాయం అనకూడదు, మన సనాతన సంప్రదాయం అనాలి అని చెప్పారు. సనాతన సంప్రదాయం అని ఎందుకు అనాలి అంటే మనం సనాతనం ఎప్పటి నుంచో ఉంది అని. తర్వాత శ్రీనివాసబాబు ఏమో వైదికం అని ఒక పదం వాడారు. హైందవం ఎందుకు అనకూడదు, వైదికం అని ఎందుకు అనాలి ఏమైనా అవడానికి చెప్పగలరా? హిందూ అంటే పదం ఏమైనా అర్థం తెలుసునా? ఒక అర్థం ఆ రోజు చెప్పారు. ఒక అర్థం ఏంటి అంటే సింధ్ అనే పదం నుంచి హిందూ అనే ఒక పదం వచ్చింది. అందువల్ల సింధు నదీ నాగరికతకి సంబంధించిన ఏరియా కాబట్టి దీన్ని సింధన్ లేక వాళ్ళు హిందూ అన్నారు అని ఒక స్కూల్ ఆఫ్ థాట్. కానీ పర్షియన్ వాళ్ళు కానీ లేకపోతే ఇస్లాం వాళ్ళు కానీ వాళ్ళెవరికి కూడా ఎస్ అనే పదం వాళ్ళ భాషలో ఉంది. అందువల్ల ఎస్ అనే పదం భాషలో ఉన్నప్పుడు సింధు అని అనకుండా హిందూ అని ఎందుకు అన్నారు అనేది ఒక విచారించవలసిన విషయం. అంటే విచారం అంటే ఆలోచించవలసిన విషయం అన్నమాట. దీనికి సమాధానం ఏంటి అంటే హింద్ అనే పదానికి పర్షియన్ లాంగ్వేజ్ లో 2-3 అర్థాలు ఉన్నాయి. ఈ ఒక అర్థం ఏమిటి అంటే థగ్ అని ఒక అర్థం, అంటే దొంగవాడు అని అర్థం. స్లేవ్ అని మరొక అర్థం, అంటే బానిస అని ఒక అర్థం. అంటే మన గురించి ఆ పర్షియన్స్ ఆ రోజుల్లో హిందూ కుష్ మౌంటైన్స్ గురించి కానీ, హిందూ కుష్ అంటే కిల్లర్స్ ఆఫ్ హిందూ అని అర్థం. అంటే ఈ హిందూ కుష్ మౌంటైన్స్ ఫర్ ది బోర్డర్ దోస్ డేస్. ఇప్పుడు మనకి అమృత్సర్ బోర్డర్ అయిపోయింది, కానీ అప్పుడు హిందూ కుష్ మౌంటైన్స్ ఫర్ ది బోర్డర్ ఫర్ అవర్ ల్యాండ్. అందువల్ల హిందూ కుష్ మౌంటైన్స్ దాటి వస్తే ఈ ఏరియా ఉంది. కిల్లర్స్ ఆఫ్ హిందూస్ అని, హిందూస్ అంటే దే ట్రీటెడ్ అస్ స్లేవ్స్ అండ్ థగ్స్. బానిసలుగాను దొంగ వాళ్ళగాను మన్ని వాళ్ళు తలుచుకున్నారు, ట్రీట్ చేశారు. అందువల్ల మనకి హిందూస్ అనే పేరు వచ్చిందని నేను చెప్పడం కాదు, చెన్నజీయర్ స్వామి వారు చెప్పారు. చెన్నజీయర్ స్వామి వారు యూట్యూబ్ కావాలంటే మీరు ఎవరైనా చూస్తే, హిందూ అన్న పదం మనం ఎంత తక్కువ వాడితే అంత బాగుంటుంది. మనం వెధవాయం నేను అన్నట్టుగా నేను దొంగని లేకపోతే నేనే బానిసని అని మనం అనుకోక్కర్లేదు. ఈ అడాప్టెడ్ చైల్డ్ మెంటాలిటీ మనకి ముస్లిం ఇన్వేషన్ నుంచి ఎక్కువ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళతో సెటిల్ అయింది. 1800 నుంచి మనకి స్వతంత్రంగా ఉండే చింతన అంటూ పోయింది. ఎవళ్ళు ఏది చెప్తే అది చేయడం నుంచి మనకు క్రియేటివిటీ పోయిన పరిస్థితి మనకు వచ్చింది. అందువల్ల హైందవ సంప్రదాయం అనకుండా మనం సనాతన సంప్రదాయం అని, వైదిక సంప్రదాయం అని అనడం బాగుంటుంది. వైదిక సంప్రదాయం అంటే ఏమిటి అంటే మనం వేదాలు ఫాలో అవుతాం కాబట్టి. వేదాలు మనం ఫాలో అవుతాం కాబట్టి అన్నప్పుడు మనం జైన మతమో లేకపోతే జైన దర్శనమో బౌద్ధ దర్శనం ఎందుకు చెప్పుకున్నాం అంటే వాటి నుంచి చార్వాక దర్శనం ఇవన్నీ నాన్ వైదిక అనుకున్నాం కదా, అవైదికం అని అనుకున్నాం. అంటే అవైదిక సంప్రదాయాలు ప్రారంభించి వైదిక సంప్రదాయాల్లోకి మనకు వచ్చి ఇప్పుడు విశిష్టాద్వైతం దాకా వచ్చాం. దీనిలో ఒక రాజా మన సంప్రదాయాల్లో అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము 3 నారాయణుడే ప్రథమ గురువు, ప్రథమాచార్యుడు అని అంటే ఇలా చెప్తే నువ్వు ఒక్కడివి చెప్పేస్తే నమ్మరు మావయ్య. ఎందుకంటే మాకందరికీ అద్వైతం అంటే శైవం అనే అర్థం. మాకు శైవము అద్వైతము ఒకటే అని మా ఉద్దేశం. అందువల్ల అద్వైతులు అంటే శైవులని, అందువల్ల నువ్వు నారాయణ ఎలా ప్రథమ గురువు అని చెప్తున్నావు, ద్వైతులకు కూడా అలాగే ప్రథమ గురు నారాయణ ఎలా చెప్తున్నావు అని అడిగాడు. దానికి 3 చార్టులు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాడు అనమాట. చూపించిన కண்ணన్ నేను చెప్పింది కాదు, వాళ్ళ సిద్ధాంతాన్ని అనుసరించిందే. ఇస్కాన్కి కూడా ప్రథమ గురువు శ్రీమన్నారాయణే. ఒకటి దాని తర్వాత ఒకటి చూపించిన తర్వాత ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడిగితే మనం విందాం, తర్వాత వింటాడు ఇక్కడ.
ఇది గురు పరంపర శంకరాచార్య అద్వైత సిద్ధాంతానికి గురు పరంపర. శ్రీమన్నారాయణుడు ప్రథమాచార్యుడు, తర్వాత పద్మభూడు అంటే బ్రహ్మ, వశిష్ఠుడు, శక్తి ఆయన కుమారుడు, పరాశరుడు ఆయన కుమారుడు, వేదవ్యాసుడు, శుకమహర్షి ఆయన కుమారుడు, తర్వాత గౌడపాదుడు, గోవింద భగవత్పాదులు, తర్వాత శంకర భగవత్పాదులు, దాని తర్వాత సురేశ్వరాచార్యులు వాళ్ళు వస్తారన్నమాట ఆయన శిష్యులు. పద్మపాదులు, హస్తమలకపాదులు, తోటక, సురేశ్వర, వీళ్ళందరూ నలుగురు శిష్యులు ఉండేవారు. ఇప్పుడు శంకరాచార్యుల వారి దగ్గర నలుగురు శిష్యులు కూర్చున్నట్టుగా బొమ్మ ఉంటుంది, మీరు అందరూ చూసుంటే. ఆ నలుగురు శిష్యులు వీళ్ళే. దానిలో సురేశ్వరాచార్యులే మండన మిశ్రుడు అని పూర్వాశ్రమంలో ఆయన పూర్వ మీమాంసా శాస్త్రవేత్త. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా కుమరుల భట్టు అని చెప్పుకున్నాం కదా, పూర్వమీమాంసలో కుమరుల భట్టు ప్రాభాకర మిశ్రుడు అని చెప్పుకున్నాము. దాని వివరాల తర్వాత చెప్పుకున్నాము. ఆ కుమరుల భట్టు యొక్క శిష్యుడు అన్నమాట. ఆయన మండన మిశ్రుడు ఆయన పేరు. తర్వాత సురేశ్వరాచార్యులుగా ఈయనకి శంకరాచార్యుల వారికి శిష్యుడైనారు. ఆయన వేదంలో ఓడించి శిష్యుడు చేసుకున్నాడు అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా శంకరాచార్యుల వారి అంటే ఇంతే ఇలాంటి దూతపుండాలు పుట్టుకోకుండా ఇవన్నీ ఇలాంటివి పెట్టుకున్నారు. ఎందుకంటే అంటే అది ఆయన నిజంగా పెట్టుకున్నారో మరి ఎవరైనా పెట్టారో మనకి తెలియదు. ఏదేమైనా కూడా ప్రథమాచార్యుడు వాళ్ళకి అద్వైతానికి ప్రథమాచార్యుడు శ్రీమన్నారాయణుడు అని ఒక చార్ట్ మనం చూసాం. అలాగే మధ్వాచార్యుల వారికి ఎవరికో అంటే ద్వైత మతానికి ఎవరిలో చూద్దాం. దీనిలో ప్రథమాచార్యులు శ్రీమన్నారాయణుడు అయితే, శ్రీమన్నారాయణ నుంచి చతుర్ముఖ బ్రహ్మ, తర్వాత సనక సనందనాథులు, దూర్వాసుడు అని దూర్వాస మహర్షి శివుడు యొక్క అంశావతారం. అందువల్ల ఆయన దూర్వాసుడు తర్వాత మిగతా కొంతమంది అలా వచ్చి తర్వాత మధ్వాచార్యులు ఆనంద తీర్థులు అంటారు వారు. ఆనంద తీర్థుల వారు అంటే మధ్వాచార్యుల వారు వస్తారు. అలా కిందకు వచ్చిన నా పేర్లు మనకి అడిగి తెలియవు, అందువల్ల మరీ ఎక్కువ దాన్ని ఊరికే చూడడం కోసం అన్నమాట. తర్వాత వ్యాసదేవులు, తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకు ఇది మధ్వ సంప్రదాయం యొక్క గురు పరంపర, ఆచార్య పరంపర. ఇస్కాన్ చూద్దాం ఇప్పుడు. ఇస్కాన్ లో కృష్ణుడు అంటే శ్రీమన్నారాయణుడే, కృష్ణుడిగా వాళ్ళు పూజిస్తారు. ఆ తర్వాత బ్రహ్మ, నారదుడు, వ్యాసుడు, మధ్వాచార్యులు, తర్వాత పద్మనాభుడు అంతా వచ్చి తర్వాత కిందకి రా. అలా ఈ చాట్లు మీకు కావాలంటే వాళ్ళు ఇస్తారు, కണ്ണను వాళ్ళు ఇస్తారు మీకు ఏమైనా కావాలి అంటే. చైతన్య మహాప్రభు వాళ్ళ ఇదన్నమాట. మనకి రామానుజాచార్యుల వారిలాగా చైతన్య మహాప్రభు వాళ్ళకి. నారాయణుడు నుంచి మనం వచ్చి శ్రీమ భగవద్ రామానుజుల వారి దగ్గర మనందరికీ ఈ మన సంప్రదాయాన్ని ఆవిష్కరించిన వారుగా చెప్పుకుంటారో, అలాగా చైతన్య మహాప్రభు ఈ ఇస్కాన్ సంప్రదాయాన్ని ఆవిష్కరించినట్టుగా. ఇస్కాన్ కాదు, యాక్చువల్గా బెంగాలీ వైష్ణవిజం అంటారు దీన్ని. ఈ బెంగాలీ వైష్ణవిజం అంటారు. దీనిలో తర్వాత మరి కొన్ని చీలికలు వచ్చాయి, ఆ చీలికల గురించి తర్వాత చూద్దాం. అంటే ఈ ఇస్కాన్ కానీ గౌడీయ వైష్ణవిజం కానీ ఇలా కొన్ని వచ్చాయి. అవి వాటి సంగతి రూపగోప ఇది ఇస్కాన్. ఇది ఇస్కాన్ కాకుండా గౌడీయ వైష్ణవిజం అని మరొకటి ఉంది, గౌడీయ సంప్రదాయం అంటారు. మరొక చీలిక ఉంది. అది అన్నిటికీ కూడా శ్రీమన్నారాయణుడే ప్రథమాచార్యుడు. అంటే మళ్ళీ వెనక్కి రామ్మా, మన దీనికి వచ్చేసి అంటే ఇప్పుడు అద్వైత సిద్ధాంతానికి కూడా ప్రథమాచార్యుడు శ్రీమన్నారాయణుడే అనేది ఎందుకు చార్ట్ బట్టి మనం చెప్పుకోవడమా, లేకపోతే మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటే నేను చెప్పుకున్నాం. ఆయన ఇంట్లో పూజించేది, ఇంట్లో అర్చించేది శ్రీకృష్ణుడని, ఆయన విష్ణు పురాణాన్నే రిఫరెన్స్గా తీసుకున్నారని, విష్ణు సహస్రనామ స్తోత్రానికే ఆయన భాష్యం రాశారని, భగవద్గీత భాష్యాన్ని తీసుకొని దాన్నే ప్రమాణంగా తీసుకున్నారని, ఇలాగా ఆయనకి ఎన్నో చెప్పుకోవచ్చు ఇలాగా. అందువల్ల ఆయన
అంటే అద్వైత మతం అంటే వైష్ణవం శైవం కాదు అన్న విషయం చెప్పడం కోసం చెప్తున్నాను అన్నమాట. అంటే దర్శనములు వేరు, మతములు వేరు. మతాల గురించి తర్వాత కొంచెం తర్వాత ఇది అయిపోయిన తర్వాత చెప్పుకుందాం. కంటే కూడా నైయాయికము, సాంఖ్యము, వైశేషికము వీటి యొక్క రిలవెన్స్ ఇప్పుడు తక్కువ. ఇప్పుడు ఎక్కువ రిలవెన్స్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లామే. బౌద్ధం కూడా ఇప్పుడు శంకరాచార్య వారు ఏం చేశారు అంటే బౌద్ధాన్ని తరిమేశారు. బౌద్ధాన్ని జైనాన్ని భగవత్ రామానుజుల వారు తరిమితే బౌద్ధాన్ని తరిమిన ఎక్కువ శుభ్రంగా మన దేశం నుంచి బయటకి తరిమిన వారు ఆదిశంకర్లు, శంకర భగవత్పాదులు. అందువల్ల బౌద్ధం, జైనం కూడా మన దేశంలో ఇప్పుడు ఎక్కువ లేవు. మనకి ఇప్పుడు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ మోర్ దాన్ 53%, 54% యాక్చువల్లీ, ఆర్ ఈవెన్ మోర్ దాన్ దాట్ ఉన్నవాళ్ళు ఇస్లాం అండ్ క్రిస్టియానిటీయే. అందువల్ల మనకి పూర్వపక్షం అనే ఒక పద్ధతి ఉంది. పూర్వపక్షం అంటే ఏమిటి అంటే మనకి మనది కాని దాన్ని అర్థం చేసుకొని దానిలో అది ఎంతవరకు సమంజసంగా ఉన్నదని చూసి దానిలో సమంజసంగా లేకపోతే అసమంజసంగా ఉన్న విషయాలు తెలుసుకొని దానిలో మన యొక్క సిద్ధాంతాన్ని, మన సంప్రదాయాన్ని, దానిలో సమంజసత్వాన్ని నిరూపించడాన్ని ఈ పూర్వపక్షము సిద్ధాంతము అని అంటారు అనేవారు. ఈ సంప్రదాయం మనకి ఎప్పటి నుంచో ఉంది. అది ప్రాబబ్లీ 1800 క్రీస్తు శకం 1800 దాకా ఉంది. అది 1800 ప్రాంతంలో ఏమిటైందంటే ఆంగ్లేయుల ఆక్రమణతోటి మనం అందరం అడాప్టెడ్ చైల్డ్ మెంటాలిటీ అంటారు. అంటే ఒకడు చెప్పిన మాట వినడం తప్ప మన బుద్ధి కానీ మన క్రియేటివిటీ కానీ పనిచేయడం మానేసింది. అందువల్ల మనం ఒకళ్ళు క్వశ్చన్ చేయడం కానీ, లాజికల్ గా ఆలోచించడం కానీ, న్యాయము, వైశేషికము ఇవన్నీ కూడా పూర్తిగా లాజికల్ గా రీజనింగ్ తో ఉన్నవి. కానీ మన అద్వైతం కానీ, ద్వైతం కానీ, విశిష్టాద్వైతం కానీ ఇవన్నీ కూడా కానీ 1800 తర్వాత మనకి పూర్తిగా నాశనం అయిపోయింది. అంటే సైంటిఫిక్ థింకింగ్ అన్నది కానీ లేకపోతే లాజికల్ రీజనింగ్ అన్నది కానీ 1800 తర్వాత పూర్తిగా మన దేశంలో నాశనం అయిపోయింది. కానీ ఇప్పుడు మనకు అవసరం. ఇప్పుడు మన ఏ విషయంలోనైనా కూడా సైంటిఫిక్ థింకింగ్ లో కానీ లేకపోతే రిలీజియస్ థింకింగ్ లో, స్పిరిచువల్ థింకింగ్ లో కానీ ఇది అవసరమే. అందువల్ల మనం ఆ సిద్ధాంతాలు కూడా చూసి బ్రీఫ్ గా చెప్పినట్టుగా టచ్ చేద్దాం. ఎందుకంటే అది అవసరమే. ఇప్పుడు మనం వేదం గురించి లేకపోతే సంప్రదాయం గురించి మనం అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు మనం అవైదిక లేకపోతే వేదమును లేకపోతే వేదములను ఉదాసీన భావంతో చూసిన సంప్రదాయాల్ని చూసాం, దర్శనాల్ని చూసాం. అక్కడి నుంచి ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు వేదాల్ని మీద ఆధారపడినటువంటి సంప్రదాయాలు ఏమిటి అంటే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అనుకున్నాం. పూర్వమీమాంస అంటే వేదముల పూర్వభాగమే తీసుకుంటాయని, తర్వాత ఉత్తర భాగాన్ని తీసుకునేవి ఎక్కువ సంప్రదాయ అద్వైతం అని అనుకున్నాం. అంటే ఇప్పుడు మనకి ఒక ప్రశ్న మొట్టమొదటి క్లాస్లో ఒకటి వచ్చింది. ఏమిటంటే అంతమంది వేదాలే ఫాలో అవుతున్నారు కదా, ఫాలో అవుతే మళ్ళీ వీళ్ళకి తేడాలు ఎందుకు వస్తున్నాయి అని. అంటే ఎవరిలో ఒకళ్ళు పూర్తిగా ఫాలో అవ్వకపోవడమో లేకపోతే కొంతమంది ఫాలో అవడమో ఏదో అవుతుంది, అయి ఉండాలి. విషయాలు చూద్దాం. మనం ఇందుకోసమే మన గోకులము అని పేరు పెట్టుకున్నాం. గోకులం అంటే అర్థం ఏంటంటే గోవులు అంటే వేదములు, వాక్కులు అని అర్థం. గోకులము అంటే ఏమిటంటే గోకులంలో ఇప్పుడు మన భారతదేశం అంటే దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అంటారు చూసావా. ఆ గోకులం అంటే గోకులంలో ఉండేవాళ్ళు అని అర్థం అన్నమాట. మన సభ్యులందరం గోకులం అంటే గోకులంలో ఉండేవాళ్ళం అని అర్థం. గోకులంలో ఉండే వాళ్ళకి ఒక 4-5 లక్షణాలు ఉన్నాయి. మనకందరికీ ఆ లక్షణాలు ఉన్నాయని మన ఉద్దేశం. ఏమిటంటే ఆ లక్షణాలు ఒకటి ఏమిటి అంటే గోవుల్ని అనుసరించడం, ఫాలో అవడం. గోవులు అంటే ఏమిటనుకున్నాం? గోవులు అంటే వేదములు అనుకున్నాం, వాక్కులు అనుకున్నాం. ఈ వేదములు పూర్తిగా అనుసరించే వాళ్ళ సంప్రదాయం మనది అని మన ఉద్దేశం. వేదములు అంటే మనకి 2 రకాల వేదాలు కూడా ఉన్నాయి. ఒకటి సంస్కృత వేదం అంటాము. ఆ సంస్కృత వేదంలో పూర్వ భాగము, ఉత్తర భాగము 2 ఉన్నాయి. దాని ఏదో కర్మకాండ, బ్రహ్మకాండ అనేదో అంటారు. కర్మకాండలో కర్మలు ఏవో ఉంటాయి, బ్రహ్మకాండలో బ్రహ్మ గురించి ఉంటుంది. 2 మనం ఫాలో అవుతాం. ఆ భాగంలో కూడా ఏది వదిలేయమన్నమాట. అంటే పూర్వమీమాంస వాళ్ళు ఉత్తర భాగం వదిలేసినట్టు, అద్వైతులు పూర్వభాగం వదిలేసినట్టు మనం ఏది వదిలేయం. ఆ ఉత్తర భాగంలో కూడా
అంత అన్ని కన్సిడర్ చేసి సమన్వయం చేసుకునే ఉద్దేశం మనది. అది మన సంప్రదాయం. అంటే వేదములు పూర్తిగా చదువుకుంటాం, ఫాలో అవుతాం చదువుకున్నా లేకపోయినా. రెండోది ఏమిటి అంటే ద్రావిడ వేదం అని ఒకటి ఉంది. యద్గో సహస్ర మవిషంతి అపహంతి పూసామని మన నమ్మాళ్ళ వారి గురించి తస్మై నమో మకుడ భూషణ భాస్కరాయ అని చెప్తారు. గో సహస్రం అని ఆయన 1000 పాశురాలు తిరువాయుమొഴി చెప్పారు అని. అంటే మనకి ద్రావిడ వేదం కూడా అది కూడా గో సమానమే. అందువల్ల మన ద్రావిడ వేదం మనకి ఎందుకంటే కర్మ జ్ఞానము ఎక్కువగా మనకు వచ్చేది పూర్వభాగం నుంచి ఉపనిషత్తుల నుంచి వస్తే, భక్తి ఎక్కువ మనకి తెలుసుకునేది ద్రావిడ వేదం నుంచి. ద్వైతులు అందుకోసమే వాళ్ళకి ద్రావిడ వేదం లేక భాగవతం మీద డిపెండ్ అవుతారు. కానీ భాగవతంలో భక్తుల కంటే మన ఆళ్వారు ఎంత గొప్పవారో మనం చూసుకున్నాం. అందువల్ల ఈ మనకి తెలుసుకున్నది ఏమిటి అంటే, ఇప్పుడు మనం వేదముల్ని అనుసరించే వాళ్ళమని, కృష్ణుని నాయకుడుగా యాక్సెప్ట్ చేసిన వాళ్ళమని, అంటే శ్రీమన్నారాయణ నాయకుడిగా యాక్సెప్ట్ చేసిన వాళ్ళని, తర్వాత మనం గోవుల మీద ఆధారపడి ఉంటామని, అంటే వేదం మీద ఆధారపడి ఉంటామని, తర్వాత నాలుగోది ఏమిటి అంటే మనకి మరొక పెద్ద జ్ఞానాలు ఏమి లేవని, ఐదోది ఏమిటంటే ఎప్పుడు ఆనందంగా ఉంటామని. ఈ గోకులంలో ఉండే వాళ్ళ 5 లక్షణాలు ఇవి. ఈ 5 లక్షణాలతో మనం ఎప్పుడు ఉంటామని మన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మనం దీన్ని స్టార్ట్ చేసాం. మనం సంప్రదాయం అంటే ఏ సంప్రదాయం? వైదిక సంప్రదాయాన్ని ఫాలో అవుతామని. అంటే వైదిక సంప్రదాయం అంటే తెలుసుకుందాం. ఇప్పుడు ఏది వైదిక సంప్రదాయం అన్నది. వైదిక సంప్రదాయం ఫాలో అవుతామని, శ్రీమన్నారాయణుడే మనకి రక్ష అని, శ్రీమన్నారాయణుడే మనకి చెప్పుకున్నాం కదా, శేషి అని మనం నమ్ముతామని రెండోది. మూడోది ఏమిటి? మనకి మిగతా జ్ఞానాలు మనకేమీ అక్కర్లేదు అనేది మూడోది. నాలుగోది ఏమిటి? దాని మీదే మనం ఆధారపడతామన్నది నాలుగోది. ఐదోది దీని నుంచే మనం ఆనందంగా ఇప్పుడు ఉంటామని, కలుషత్వం కల్మషత్వం లేకుండా, కాలుష్యం కల్మషత్వం లేకుండా ఇప్పుడు ఆనందంగా ఉంటామని. మనకు ఆనందమే. దీని ప్రయాణం అంతా ఆనందం కోసమే కదా. ఈ 5 మనకి ఉండాలి అని, అంటే ఈ గోకులం క్లాసెస్ పర్పస్ ఇది. అందువల్ల మనం అంటే మొట్టమొదటి దానిలో మన సంప్రదాయంలో మొట్టమొదటిది ఏమిటి అంటే వేదముల్ని ఫాలో అవుతాము అని కదా. ఇది ఫస్ట్ పాయింట్. ఈ వేదములు ఫాలో అవుతాము అని చెప్పుకున్నప్పుడు అద్వైతులు మేము ఫాలో అవుతామండి అంటారు, ద్వైతులు మేము ఫాలో అవుతా ఉంటారు. అలాంటప్పుడు మరి ఈ తేడాలు ఎందుకు వచ్చాయి? మనం ద్వైతం అనుకో వెళ్లకుండా మనం విశిష్టాద్వైతం అని చెప్పి మనం వేదాన్ని ఫాలో అవుతామని చెప్తే వాళ్ళు ఫాలో అవటం లేదా, మనమే ఫాలో అవుతున్నామా అని ప్రశ్న. దీనికి సమాధానంగా యాక్చువల్గా ప్రాబ్లం ఏమిటంటే, వేదాలు ఇప్పుడు బుద్ధుడు చెప్పింది ఫాలో అయిపోవడమో, జైనుడు మహావీరుడు చెప్పింది ఫాలో అవడం అంటే వాడి ఇష్టం వాడు చెప్పేయచ్చు, పర్వాలేదు, గాబరాలేదు. రెండోది ఏమిటి అంటే, వేదాలు అంటే ఒక పెద్ద అనంతమైన రాశి. అది ఆ వేదాలని అర్థం చేసుకొని ఫాలో అవడం అంత సులభం కాదు. ఇప్పుడు నిన్నను ఒక విషయం చెప్పుకున్నాము. చెప్పుకున్నా దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ రిలవెన్స్ కానీ ఎంతవరకు అర్థమైందో నాకు తెలియలేదు. 3-4 బొమ్మలు చూపిస్తే బాగున్నాయండి బొమ్మలు అన్నారు వాళ్ళు. కుండ, మట్టి కుండ ఇలాంటివి, దారం, బట్ట కనబడితే బొమ్మలు బాగున్నాయన్నారు. తర్వాత మరేదో జగత్తు పెరుమాళ్ళు జగత్తు అని చూపిస్తే బాగున్నాయన్నారు. అసత్కార్యవాదం, సత్కార్యవాదం 2 పదాలు చెప్పాము. అసత్కార్యవాదం, సత్కార్యవాదం అంటే అర్థం అయి ఉండదు మూడొంతులు. ఎవరికైనా అర్థమైందా అసత్కార్యవాదం అంటే ఏమిటో, సత్కార్యవాదం అంటే ఏమిటో? ఎవరైనా చెప్పగలరా? పిల్లలు ఎవరైనా? శ్రీ, నువ్వు చెప్పగలవా? నీ పేరు నాకు తెలుసు, అందులో నేను అడుగుతున్నాను అనుకో. నీకు తెలిసింది చెప్పు, పర్వాలేదు, గాబరాలేదు. ఇప్పుడు కార్యానికి కారణానికి సంబంధం ఏమిటి అన్నప్పుడు 3 సంబంధాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. అంటే ఒక కార్యం జరగాలి అంటే ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సహకారి కారణము 3 ఉంటాయి అని. ఏదో ఇంగ్లీష్లో నిమిత్త కారణాన్ని ఏదో ఎఫిషియెంట్ క్లాజ్ అని, కాజ్ అని, ఉపాదాన కారణాన్ని మరేదో అని అంటారు. మనకు అంత గాబరా అక్కర్లేదు.
అంటే ఎటు వచ్చి కిందకి నెక్స్ట్ పేజ్కి రా. అంటే ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఈ ప్రాబ్లం మనకి, ప్రపంచం అంతా ఇప్పుడు పెరుమాళ్ నుంచి వచ్చింది ఏదో ఒక దేవుణ్ణో ఒక పరమాత్మను మనం నిర్ణయించుకున్న తర్వాత రెండు పరమాత్మ అన్నవాడికి రెండు లక్షణాలు ఉండాలి. ఒకటి ఏమిటి అంటే కారణమై ఉండాలి, ఈ జగత్తుకి కానీ జీవులకు కానీ కారణమై ఉండాలి. రెండోది రక్షకుడై ఉండాలి. కారణమై ఉండాలి అని చెప్పినప్పుడు, కారణం అంటే ఒక ఇప్పుడు జగత్తును జీవుళ్ళు ఇద్దరున్నారు. జగత్తు అన్నదేమో అచేతనమైంది, జీవుళ్ళేమో చేతనమైనది. అందువల్ల ఇప్పుడు కార్యము మట్టి కుండ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు కుమ్మరి మట్టితో కుండ చేస్తే ఆ మట్టి కుండలో ఉంటుంది, మట్టే కుండలో ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తోంది అంటే ఆయన పరమాత్మ ఒక మట్టి ఏదో తీసుకొని, మట్టి అంటే ఏదో పదార్థం, ముడి పదార్థం ఏదో తీసుకొని ఆ ముడి పదార్థంతో ఈ జీవులను ప్రకృతిలో చేస్తే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే రెండు రకాల ముడి పదార్థాలన్నా ఉండాలి. రెండు లేదు అంటే ఆ రెండు పదార్థాలు ఒకటే అయిందనుకో, ఒకటి చేతనము ఒకటి అచేతనము అవడానికి అవకాశం లేదు. కుండ ఒక మట్టితో తీసుకొని ఒక మట్టి కుండ బంగారపు నెక్లెస్ చేయలేడు కదా. అందువల్ల ఈ అవుట్పుట్స్ ఆర్ డిఫరెంట్. ఒకటి అచేతనం, రెండోది చేతనం. జీవుళ్ళు చేతనాలు, ప్రకృతి ఏమో అచేతనము. చేతన అచేతన అంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్, లివింగ్ నాన్ లివింగ్ అని బ్రీఫ్ గా బ్రాడ్ గా అనుకోవచ్చు. చైతన్యం ఉన్నది, చైతన్యం లేనిది అని అర్థం అన్నమాట. లైఫ్ అంటాం కదా మనం, అలాగనమాట సుమారుగా. చైతన్యం అంటే లైఫ్ అనే అర్థం బ్రీఫ్ గా, అంటే బండగా మాట్లాడితే. అందువల్ల ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే బండ, కొండ ఇలాంటివన్నీ కూడా చైతన్యం లేనివి. మనమందరం చైతన్యం ఉన్నవాడు. అలాగో సురనర తిర్యక్ స్థావరాలు అంటారు, ఇవన్నీ చైతన్యం ఉన్నవి. సురులు అంటే రాక్షసులు, దేవతలు, వీళ్ళందరూ సురులు. నరులు అంటే మనందరం ఉన్నాం. తిర్యక్కులు అంటే పక్షులు, పశువులు, ఇవన్నీ. స్థావరాలంటే చెట్లు, చేమలు లాంటివి. ఈ నాలుగును చైతన్యం ఉన్నది. అలా కాకుండా ఒక కుండ లేకపోతే బండ ఇవన్నీ తీసుకున్నాం అనుకో, వాటికి చైతన్యం లేదు, అది ప్రకృతి కింద లెక్క. ఇది ఎలా అయింది ఇప్పుడు తర్వాత శ్రీనివాస బాబు ఎవరో చెప్తారు ఇవన్నీ ఎలా ఎక్కడి నుంచి వచ్చాయి అన్న విషయం. కానీ మనకి బ్రీఫ్గా చెప్తున్నాను ఇప్పుడు అంతే. అంటే ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడొస్తోంది అంటే, అసత్కార్యవాదాన్ని తీసుకున్నాం అనుకో. అసత్కార్యవాదం తీసుకుంటే ఈ కారణం నుంచి కార్యం వచ్చినప్పుడు కార్యం కారణంలో లేదు అన్న విషయం తెలుస్తుంది. కానీ అదా సంభవం. మట్టిలోంచి బంగారపు వస్తువు చేయలేం కదా, మట్టిలోంచి మట్టి కుండే వస్తుంది. ఇప్పుడు ఒక ముందుగా ఉన్నది మరొక ప్రాబ్లం ఏమిటి అంటే, ఛాందోపనిషత్తులో ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం ఏమిటంటే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అని. అంటే అర్థం ఏంటి అంటే సత్ అన్నది ఒక్కటే ఉంది దీనికి, అంతే ఈ ప్రపంచానికి సృష్టికి అంతటికి ముందుని. ఆ సత్తు ఏమిటైంది అంటే సత్తు ఎప్పుడు అది అద్వితీయమైంది, అదొకటే ఉంది అని ఒక వాక్యం ఉంది. అంటే సత్తు ఒక్కటే ఉంది, ఎవరైనా కానీ పరమాణులో లేకపోతే పరమాత్మ ఎవరో ఒకళ్ళు, అదొక్కటే ఉండి ఆ ఒక్కదాని నుంచి చైతన్య పదార్థము అచైతన్య పదార్థము రెండూ రావాలి అంటే అది ఎలా కుదురుతుంది? మట్టిలోంచి. అందువల్ల సత్కార్యవాదానికి అసత్కార్యవాదానికి రిలవెన్స్ అది. దీనికోసం గొడవ పడ్డారు అందరూ. అలా గొడవపడి ఏం చేశారు అంటే, ఒకళ్ళు ఏం చెప్పారు అద్వైతులు, ఒక్కటే ఉందండి మిగతా కనబడదంతా ఇమాజినరీ అన్నారు. అంటే జగత్తు జీవుళ్ళు అవి కనబడుతున్నాయి కదా, ఇవన్నీ ఇమాజినరీ వేరు, రియల్ కాదు, లేనివే, ఉన్నది పరమాత్మ ఒక్కరే. అలా అయితే నీకు ప్రాబ్లం ఉండదు. ఒకటి చైతన్యం అయిపోయి వచ్చి ఒకటి అచైతన్యం వచ్చి ఇలాంటి ప్రాబ్లం నీకు ఉండదు అన్నమాట. అంటే మట్టిలోంచి కుండ వచ్చినా మట్టిలోంచి బంగారపు వస్తువు వచ్చినా రెండు ఇమాజినరీ, రెండూ లేవు. కుండ లేదు, మట్టి కుండ లేదు, బంగారపు వస్తువు లేదు.
అందువల్ల నీకు ప్రాబ్లం లేదు. ఇది ఒక పద్ధతి. ఈ రకంగా ఆయన సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. ద్వైతులు ఏం చేశారు అంటే, మొన్న లాస్ట్ టైం బాగా చెప్పారు. ద్వైతులు ఏం చెప్పారంటే, అవి వేరండి, మట్టి అంటే అక్కడ పరమాత్మ అనేవాడు నిమిత్త కారణం కాదు, అక్కడ కుమ్మరుడు ఉన్నాడు కదా అలాంటి వాడే. ఈ మట్టిగానే ఉంది, అంటే ప్రకృతి అంటూ ఉంది ఒకటి, జీవులు అంటూ వేరుగా ఉన్నారు. ఆ ప్రకృతి నుంచే ప్రకృతి వస్తోంది, జగత్ వస్తోంది, జీవుల నుంచి జీవులు వస్తున్నారు. అలా అయితే మరి ఆ ప్రశ్న ఇందాకల స్టేట్మెంట్ ఏమిటి, సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని, అంటే ఏకమేవ అద్వితీయం అని, అది ఒకటే ఉంది అని చెప్తున్నారు కదా. ఒకటే ఉంది అంటే మిగతా రెండు ఏమిటవుతాయి? మిగతా రెండు అంటే వేదానికి అంటే ఉపనిషత్తుకి వ్యతిరేకంగా చెప్పినట్టు అవుతుంది కదా. ఎవరికైనా అర్థం అవుతుందా, అర్థం కాలేదా? డిఫరెంట్ అని చెప్తున్నారు, రెండు డిఫరెంట్ అని చెప్తున్నారు. లైక్ అంటే ఈ ముందు పరమాత్మే ఉండి, పరమాత్మ నుంచి జీవుళ్ళు ప్రకృతి వస్తే ఒకటి చైతన్యం ఉన్నది, ఒకటి చైతన్యం లేనిది అయితే దాన్ని నీకు సత్కార్యవాదంతో దాన్ని నిరూపించలేవు. సత్కార్యం అంటే మీనింగ్ ఏంటి? సత్కార్యం అంటే మంచి సత్కార్యవాదం అంటే కుండలోంచి మట్టి వస్తే, మట్టిలోంచి కుండ వస్తే కుండ మట్టి కుండలో ఉంటుంది, బంగారం ఉండదు అని అర్థం. అది సత్కార్యవాదం. అర్థం లేదా? అర్థమైందా? ఇదంతా ఎక్కువైపోతుందంటే మానేద్దాం, మన పైకి వెళ్ళిపోతాం, మరోదానికి వెళ్ళిపోతాం. ఇంత డీప్ అంతే. సత్కార్యవాదం గురించి చెప్తున్నాను అంతే. ఇది మరీ ఎక్కువగా ఉందంటే ఆపేద్దాం. ఇది అంటే సోర్స్ అంటే రిజల్ట్ లో రిజల్ట్ అంటే రిజల్ట్ లో అంటే కార్యంలో కారణం తాలూకా ఎఫెక్ట్ ఉంది అంటే సత్కార్యవాదం. ఇప్పుడు పెరుమాళ్ళు పరమాత్మ చైతన్య పదార్థం అయ్యి ఆ చైతన్య పదార్థం నుంచి అచైతన్య పదార్థం వస్తోంది అంటే అది సత్కార్యవాదాన్ని నిరూపించడానికి కొంచెం కష్టం అవుతుంది. అందువల్ల దైతులు ఏం చేశారు అంటే, వాళ్ళు వేరుగా మూడు పెట్టుకున్నారు. అంటే పరమాత్మ, ప్రకృతి, జీవుళ్ళు, వీళ్ళు ముగ్గురు కూడా సృష్టికి ముందు ఉన్నాయి, సృష్టి తర్వాత ఉన్నాయి. కానీ అలా అయితే సదైవ సౌమ్య ఉపనిషత్తు ఏం చెప్పింది? సృష్టికి ముందు ఒక్కటే ఉంది అని చెప్పింది. ఒక్కటే ఉంది అన్నదానికి ఒక్కటే ఇండిపెండెంట్ గా ఉంది అని చెప్పారు వాళ్ళు. ఒక్కటే ఇండిపెండెంట్ గా ఉంది, మిగతా రెండు డిపెండెంట్. అవి రెండు డిపెండెంట్ కాబట్టి అదే సదైవ సౌమ్య దగ్గర తన మన వాక్యానికి ఇండిపెండెంట్ గా ఉన్నది ఒక్కటే. అంటే ద్వైతం అంటే అర్థం ఏమిటి? రెండు ఉన్నాయి అని అర్థం. ఆ రెండోది ఏమిటి? ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది ఫస్ట్ వన్. ద ఫస్ట్ వన్ ఈజ్ పరమాత్మ, అండ్ జీవుళ్ళు, ప్రకృతి ఆర్ డిపెండెంట్ ఆన్ పరమాత్మ. దే డోంట్ హ్యావ్ ఇండిపెండెన్స్ అండ్ దే ఆర్ కంట్రోల్డ్ బై ది ఇండిపెండెంట్ ఎంటిటీ విచ్ ఇస్ పరమాత్మ. అర్థం కాలేదా? అర్థమైందా? ఇది అర్థమైంది సార్, కానీ కార్యం కారణం అంటే అర్థం కాదు. కారణం అంటే కాజ్, కార్యం అంటే ఇఫెక్ట్. ఆ పోటర్ ఎగ్జాంపుల్ లో చెప్పండి, ఆ రెండిట్లో అంటే పోటర్ ఇందాకలా చెప్పాను కదా, ఇందాకలా కార్యం అంటే ఇఫెక్ట్. ఇఫెక్ట్ అంటే ఏమిటి? కుండ. కుండ ఎలా వచ్చింది? మట్టిలోంచి వచ్చింది. మట్టిలోంచి కుండ వచ్చింది. మట్టిలోంచి కుండ వచ్చింది అంటే అర్థం ఏమిటి అంటే, మట్టి ఏమో కారణం అవుతుంది, కార్యం ఏమో కుండ అవుతుంది. కానీ మట్టి ఒక్కటిని ఎండ్ రిజల్ట్ పాట్, స్టార్టింగ్ ఇన్పుట్ ఏమో వచ్చి క్లే. ఇన్పుట్ ఈజ్ మట్టి, అవుట్పుట్ ఈజ్ పాట్. కానీ మట్టి ఆటోమేటిక్ గా పాట్ అయిపోదు, దానికి మరికొన్ని ఇన్పుట్స్ కావాల్సి వస్తుంది. కుమ్మరి, చక్రము అవన్నీ ఉండాలన్నమాట. వాటికి పేర్లు చెప్పారు. ఒకటి నిమిత్త కారణం, సహకారి కారణం, ఉపాదాన కారణం ఇవి చెప్పారు. అంటే ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏమిటవుతోంది ప్రాబ్లం ఏమేమి అవసరం అంటే మనకు తెలుసు కదా.
డీల్స్ విత్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వేదిక్ ప్యాసేజ్ డీలింగ్ విత్ సాక్రిఫిషియల్ రిచువల్స్ అంటే కర్మకాండ గురించి చెప్తుంది ఇది. ఉత్తరకాండ ఉపనిషత్స్ తర్వాత వెళ్ళు. మీమాంస మీనింగ్ ఐ డోంట్ నో. మీమాంస అంటే మీమాంస దర్శనం అని చెప్పుకున్నాం కదా. మీమాంస అంటే వితర్కము లేకపోతే విచికిత్స అని అర్థం. అంటే దాని గురించి మనం ఆలోచిస్తే, దాని గురించి ఏమంటారు అనలైజ్ చేస్తే. మీమాంస అంటే అనాలిసిస్ అనుకో ప్రస్తుతానికి. ఒక పూర్వ అంటే లైక్ నార్త్ అండ్ సౌత్ అలా అనుకోవచ్చు. నార్త్ అండ్ సౌత్ కాదు పూర్వ అంటేను. పూర్వ అంటే బిఫోర్, ఉత్తర అంటే ఆఫ్టర్. అంటే వేదంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏమంటే పూర్వ భాగము, ఒకటేమో ఉత్తర భాగమును. రామాయణంలో ఉత్తరకాండం అంటారు. ఉత్తరకాండ అంటే ఏమిటి అంటే తర్వాతది అనమాట. ముందేమో ఉత్తరకాండ దాకా అయిపోయిన తర్వాత వచ్చేది ఉత్తరకాండ. అలాగే ఉత్తర భాగం అంటే అర్థం ఏంటంటే వేదాంతము అంటారు. వేదములకు అంతము ఉన్నది, కొసను ఉన్నది అని అర్థం. కొసను ఉందా మధ్య ఉందా తర్వాత విషయం. బట్ ఎనీవే దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ బేసికలీ. ఉపనిషత్తులు అన్నవి వేదాంతాలు అన్నమాట. వేదాంతాలు అంటే వేదం యొక్క ఉత్తర భాగం అని అర్థం. పూర్వ భాగంలో సంహిత, బ్రాహ్మణ, అన్యక ఇవన్నీ మళ్ళీ తర్వాత చెప్పుకుందాంలే. ఉత్తర భాగంలో ఉపనిషత్తులు ఉంటాయి అని. కర్మకాండ అంటే మనం చేయాల్సిన కర్మల్ని చెప్పేది పూర్వమీమాంస. ఏ పని చేస్తే ఏది వస్తుంది, ఏదో ఈ యజ్ఞం చేస్తే ఈ పని వస్తుంది, లేకపోతే నువ్వు పొద్దున్న లేచిన తర్వాత ఇది చెయ్యాలి, సత్యం చెప్పాలి, హింస చేయకూడదు, ఇవన్నీ ఏదేం చెయ్యాలి ఏదేం చేయకూడదు, ఏది చేస్తే మంచిది, ఎవరిని పూజిస్తే మంచిది, ఎవరిని పూజిస్తే ఏమిటి వస్తుంది, ఈ విషయాలన్నీ చెప్పేది పూర్వభాగం. అంటే కర్మకాండ. బేసిక్గా కర్మల గురించి చెప్పేది పూర్వభాగం. ఉత్తర భాగం ఎవరి గురించి చెప్తుంది? పరబ్రహ్మ గురించి చెప్తుంది, పరమాత్మ గురించి చెప్తుంది. తెలిసింది కదా. ఇప్పుడు పరమాత్మ గురించి చెప్పేదాన్ని ఉపనిషత్తులని కానీ ఉత్తర భాగం కానీ అని అంటారు. ఇంతవరకు అర్థమైందా? వాళ్ళకి అర్థం కాలేదా? మాధురికి కాదు నేను అడిగింది, మిగతా వాళ్ళ గురించి. మనిషి ఓకే. అర్థం కాకపోతే అడగండి అమ్మా. అర్థం లేకపోతే అయితే చెప్పకపోయినా అర్థం కాకపోతే అడగండి. నేను మళ్ళీ క్లారిఫై చేయడానికి చేసేస్తాను. ఎందుకంటే మనకేం తొందర లేదు. మనం ఇందాకలా అనుకున్నట్టుగా ఎంతకాలమైనా మనకుంది, పర్వాలేదు, ఎన్నాళ్ళైనా చదువుకుందాం. రాజా ఉపన్నత కాలం. రాజా పంపిస్తే అప్పుడు నెక్స్ట్ తాతగారు దాసం ఒక చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు సత్కార్య చెప్పగలరా ఎవరు మాట్లాడుతున్నారు? తాతగారు నేను నవ్యని. ఓకే చెప్పమ్మా. దాసం అది సత్కార్యవాదుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అద్వైతులు సత్కార్యవాదులు లేదా ద్వైతులు అసత్కార్యవాదులు అన్న డిఫరెన్షియేషన్ చేసుకోగలుగుతాము? చేద్దాం. నేను ఇప్పుడు చెప్పింది ఏమిటంటే సత్కార్యవాదం అసత్కార్యవాదం గురించి చెప్పాను. అందులో సత్కార్యవాదుల అన్నది తర్వాత ఆలోచిద్దాం. ఆ పదాలు పెద్ద మనకు అవసరం లేకపోయినా మనకు కావాల్సింది ఏమిటి అంటే ఈ ఉపనిషత్తుని అర్థం చేసుకోవడంలో వచ్చే ఇబ్బందుల గురించి చెప్తున్నాను. అంటే ఒకటే ఉందని చెప్పి ఒకటేమో 2, 3 రకాలుగాను 3 రకాలుగాను ఒకే మట్టి నుంచి ఒక బంగారపునగా ఒక వెండినగా ఇలా వచ్చేస్తే అది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కొంతమందికి అర్థం కాలేదు. అందువల్ల దానికి ఏం చేయాలో దానికోసం వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ ఏవో ఇచ్చారన్నమాట. ఇదొక ప్రాబ్లం. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మనం అంతమంది ఒకే వేదాన్ని ఎందుకు ఒకలా అర్థం చేసుకోలేదు అంటే చెప్తున్నాను అన్నమాట. సో వాళ్ళు ఒక కంక్లూజన్ అయితే మనం చెప్పలేము, వీళ్ళు సత్కార్యవాదులు వీళ్ళు అసత్కార్యవాదులు అని. చెప్పగలం కానీ అది ముందు నీకు అద్వైతం ద్వైతం పూర్తిగా అర్థం కాకుండా నువ్వు ఎలా చెప్తావు? అందువల్ల దానికి వద్దాం. అది నువ్వే చెప్తావు తర్వాత మాకందరికి. కానీ ముందు అది అర్థం చేసుకుందికి ప్రయత్నిద్దాం. తర్వాత మనకి ఇక్కడ ఉపనిషత్తులు అంటే శంకర భగవత్పాదులు ఈ 10 ఉపనిషత్తులు తీసుకున్నారన్నమాట. అన్ని ఉపనిషత్తులు తీసుకోకుండా 10 ఉపనిషత్తులు తీసుకొని ఈశా, కేన, కఠ, ప్రశ్న, ముండ, మాండూక్య, తిత్తిరి, ఐత్రేయ ఉపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్య ఉపనిషత్తును ఒక శ్లోకంలా చెప్తారు. ఈశాకేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి ఐతరేయం చ పాంఛాందోగ్యం బృహదారణ్యకం తథా అని ఈ 10 ఉపనిషత్తుల్ని తీసుకొని దీని నుంచి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు శంకర భగవత్పాదులు. రామానుజులు దీంతో పాటు మరో 3-4 ఉపనిషత్తులు కూడా ఎక్స్ట్రా తీసుకున్నారు. ఆ తర్వాత చూద్దాం. కిందకి రా అంటే నెక్స్ట్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే
ఇదే ఉపనిషత్తుల్లో కొన్ని వాక్యాలేమో తత్వం అసి అని ఉన్నాయి, అంటే అదే నువ్వు అయి ఉన్నావు అని. అది అంటే ఎవళ్ళు? పరమాత్మ. పరమాత్మ నువ్వు అయి ఉన్నావు అని ఒక స్టేట్మెంట్. అంటే పరమాత్మ నువ్వు ఒక్కడే, అంటే జీవాత్మ పరమాత్మ ఒక్కడే. అయం ఆత్మ బ్రహ్మ అంటే ఆ ఆత్మే బ్రహ్మ. ఇలాంటి స్టేట్మెంట్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏమని చెప్తాయి? జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్తాయి. కొన్ని వాక్యాలు ఏం చెప్తాయంటే నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అని, అంటే ఈ చేతనులందరికీ చేతనుడు, నిత్యులందరికీ నిత్యుడు అని పరమాత్మ గురించి డెఫినేషన్. అలాగే జ్ఞాజ్ఞౌ దౌ ద్వాదశాని శ్రీశో అని, అంటే రెండు పక్షులు ఏవో ద్వాసుపన్నో సైజౌ సఖాయో అని రెండు పక్షులు ఉన్నాయి. చెప్పండి. ఇలా చెప్తున్నప్పుడు ఏం తెలుస్తోంది మనకి? జీవుడు పరమాత్మ వేరు, జీవుడు కూడా ఒకడు కాదు, జీవుడు అనేక మంది ఉన్నారు అని. దీనికి శంకరాచార్యుల వారు ఏం చేశారు అంటే ఇవన్నీ వదిలివయ్యా, ఇలా అక్కర్లేదు అంటే రెండు భేదంగా చెప్పిన ఉపనిషత్తుల్ని పక్కన పెట్టు, మనకు అక్కర్లేదు వాటిని. మనకు కావాల్సినవేమో ఈ మహావాక్యాలే. తత్వం అసి, అయమాత్మ బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఇలాంటి వాక్యాలు ఈ 4 వాక్యాలు లాంటి వాక్యాలే మనం తీసుకోవాలి. దీన్ని బట్టి నీకు తెలుస్తున్నది ఏమిటంటే నువ్వే బ్రహ్మ, అందులో దీని గురించి నువ్వు ధ్యానించు అని చెప్పారు ఆయన. అంటే ఏం చేశారు ఆయన? మిగతా వాటిని వదిలేశారు. అంటే ఆయన పూర్వమీమాంస లాగా వదిలేశారు. పూర్వమీమాంస ఎందుకు వదిలేశారు అంటే కర్మ, ఇంతకలా అనుకున్నట్టుగా పూర్వమీమాంస అంటే ఏమిటంటే పూర్వకాండం అంటే ఏమిటది? కర్మల గురించి. కర్మలు ఎందుకోసం? కర్మలు చేయడం వల్ల ఏవో ఫలాలు వస్తాయి, ఈ పని చేస్తే ఈ ఫలం వస్తుంది అని. ఫలం అంటూ వచ్చిందంటే దానివల్ల బాండేజ్ పెరుగుతుంది. ఏదైనా బాండేజ్ అంటే దుఃఖం వస్తుంది. అందువల్ల కర్మల వల్ల ఏమిటి వస్తుంది? దుఃఖం వస్తుంది ఫైనల్గా. అందువల్ల కర్మకాండే మనకు అక్కర్లేదన్నారు ఆయన. బ్రహ్మకాండ ఒకటి సరిపోతుంది. అంటే మోక్షం కావాలంటే, అంటే ప్రాపంచికంగా మనకి వ్యావహారికంగా మనకి పనులు కావాలి, లేకపోతే ఏదో ప్రాపంచిక సుఖాలు దుఃఖాలు కావాలి అంటే మనకి కర్మకాండ అవసరమే. కానీ ఒకవేళ మనకి మోక్షమే కావాలి అంటే కర్మకాండతో సంబంధం లేదు. కర్మకాండతో సంబంధం లేకుండా బట్టి ఉపనిషత్తులు సరిపోతాయి. ఎందుకంటే అవే బ్రహ్మ గురించి చెప్తాయి. ఆ వాటిలో ఉపనిషత్తుల్లో కూడా భేదశ్రుతులు అభేదశ్రుతులు 2 రకాలు ఉన్నాయి. భేదశ్రుతులు అంటే నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అన్న లాంటివి శృతులు కొన్ని. అలా కాకుండా సర్వం ఖలిదం బ్రహ్మ లాంటి శృతులు కొన్ని. అంటే కొన్ని శృతులేమో 2 వేరని చెప్తాయి, జీవాత్మ పరమాత్మ వేరని చెప్తాయి. కొన్ని శృతులేమో ఇది జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్తాయి. అందులో ఆయన శంకరాచార్య వారు చెప్పిన సొల్యూషన్ ఏమిటి అంటే అభేద శృతులు మాత్రమే కన్సిడర్ చేయండి, భేద శృతులు వదిలేయండి అన్నారు. అలాగే సగుణ శృతులు నిర్గుణ శృతులు కూడా ఉన్నాయి. పరమాత్మని గుణాలు ఉన్నవాడు అని చెప్తాయి కొన్ని శృతులు, కొన్ని శృతులేమో గుణాలు లేనివాడు అని చెప్తాయి. దానికి శంకరాచార్యుల వారు అపచ్ఛేద న్యాయం అని ఒకటి న్యాయాన్ని తీసుకొచ్చి, అలా వీటిని సగుణం ఉన్న వాటి ముందు వచ్చాయి కాబట్టి ముందు ఏదైనా నీకు ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు, లేకపోతే ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినప్పుడు ముందు ఒక సర్క్యులర్ తర్వాత సర్క్యులర్ ఇష్యూ చేస్తే ముందు సర్క్యులర్ ఏమో సెకండ్ సర్క్యులర్ నెక్స్ట్ సర్క్యులర్తో సూపర్సీడ్ అయిపోతుంది. అట్లాగా అపచ్ఛేద న్యాయం అని ఒక న్యాయాన్ని ఆయన ప్రవేశపెట్టి ఆయన దాని ప్రకారం ముందు అన్ని వదిలేయండి అయ్యా, తర్వాత తీసుకోండి అన్నారు. అంటే నిర్గుణ స్థితిలో ఒకటే తీసుకోండి, అంటే పరమాత్మ అంటే బాగా చెప్పినట్టు నిర్విశేష చిన్మాత్రము అని చెప్పారు. ఇది ఆయన చెప్పిన సొల్యూషన్. ఈ ఉపనిషత్ మొత్తం 10 ఉపనిషత్ ఇందాక మీరు ఇచ్చారు కదా శ్లోకంలో, మొత్తం ఎగ్జాక్ట్ ఎనీ నెంబర్ అంటే నాకు చదివారు కదా ఒక శ్లోకం ఈశో, అదే దానిలో అక్కడ ఉంది కదా, నేను దాన్ని చూసి చదివింది అంతే. ఆ మొత్తం 10 దాంట్లో వాటిలో కొన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాయా అంటే దాన్ని? అలా కాదు, ఆ వాటిల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉన్నాయి. కొన్ని శృతుల్లో కొన్ని వాక్యాల్లో ఈ వాక్యం ఉంది, అయితే బృహదారణ్యోపనిషత్తులోనే ఈ వాక్యం ఉండదు, ఆ వాక్యం ఉండొచ్చు. చాంద్రోపనిషత్తులోనే ఈ వాక్యం ఉండొచ్చు, ఆ వాక్యం ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఈ వాక్యాన్ని ఆ వాక్యాన్ని సమన్వయం చేయడం ఆయన చేయలేదు. ఆయన చేయకుండా ఏం చేశారు అంటే ఆయన దీన్ని వదిలేయండి, ఇది మాత్రమే తీసుకోండి అన్నారు. అంటే
భేద అభేద అన్నారు కదా సత్ గారు, దాంట్లో కర్మ దానికి ఏదైనా రిలేట్ అవుతుందా? అంటే ప్రీవియస్ వన్, ప్రీవియస్ అండ్ ఆఫ్టర్ లో భేద అభేద అంటే ప్రీవియస్ కి భేద రిలేట్ అవుతుందా? భేదం అన్నది అభేదం అన్నది జీవాత్మ పరమాత్మ గురించి. జీవాత్మ పరమాత్మ వేరు అన్న వాళ్ళు ఒకరు. కొన్ని శృతులేమో జీవాత్మ పరమాత్మ వేరు అన్నట్టుగా చెప్తాయి, కొన్ని శృతులేమో జీవాత్మ పరమాత్మ ఒకటే అన్నట్టుగా చెప్తాయి. ఇందాకలా చెప్పినట్టుగా తత్వం అసి అన్నాం అనుకో, తత్ అంటే ఆ పరమాత్మ, తం అంటే నువ్వు, అసి అంటే అయి ఉన్నావు అని అర్థం. అంటే ఆ పరమాత్మ నువ్వు అయి ఉన్నావు అంటే పరమాత్మ నువ్వు ఒకటే. అంటే నువ్వంటే ఇక్కడ ఎవళ్ళు? జీవాత్మ. అంటే పరమాత్మ జీవాత్మ ఒక్కళ్ళే అన్న విషయం చెప్పేది కొన్ని శృతులు. అలా కాదు, పరమాత్మ అన్నవాడు చేతనులందరికంటే గొప్ప చేతనుడు అని ఉందనుకో. అంటే ఏమిటి? ఈ చేతనులందరే జీవాత్మలందరికంటే, అంటే జీవాత్మలు ఎన్నో ఉన్నాయి, వీళ్ళందరికంటే వేరుగా ఉన్నాడు ఆయన పరమాత్మ. అది కూడా ఉపనిషత్తులే చెప్తాయి. ఆ ఉపనిషత్తులోనే ఉండొచ్చు. అదే ఉపనిషత్తు రాసాం, అక్కడ చూస్తే తెలుస్తుంది. అంటే ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను చెప్పేది. ఇప్పుడు ఇలాంటివి చాలా ఉన్నాయి. అందువల్ల ఏమిటి వస్తుందంటే వాటి రెండింటినీ ఎలా సమన్వయం చేసుకుంటాం? రెండు ఒకటే అని చెప్పిన శృతులు ఉన్నాయి, రెండు వేరు వేరు అని చెప్పిన శృతులు ఉన్నాయి. అందుకోసం ఆయన శంకరాచార్య వారు ఏం చెప్పారు అంటే, ఆ శృతులు భేద శృతులు ఉన్నాయి కదా, వదిలేయండి అన్నారు. అభేద శృతులే తీసుకోండి, ఇవే ముఖ్యం అన్నారు. అలాగే నిర్గుణ శృతులు సగుణ శృతులు కూడా ఉన్నాయి. అంటే కొన్ని పరమాత్మని గురించి నిర్గుణుడు అని చెప్తాయి, నిరంజనం అలాగా. కొన్నేమో ఆయన పరమాత్మ కళ్యాణ గుణాలు ఉన్నాయి అని చెప్తాయి. ఈ రెండింటినీ సమన్వయం చేయాలి. దానికి ఆయన చెప్పింది ఏమిటి అంటే, నిర్గుణ స్థుతులు మాత్రమే తీసుకోండి, ఆ సగుణ స్థుతులు వదిలేయండి అన్నారు. ఇది ఆయన సొల్యూషన్, శంకరాచార్య వారు చెప్పిన సొల్యూషన్. సగుణ అంటే గుణములు ఉన్నది, నిర్గుణ అంటే గుణములు లేనివి. గుణం అంటే నువ్వు నల్లగా ఉన్నావు తెల్లగా ఉన్నావు అంటే నలుపు తెలుపు నీ గుణం. అర్థమైందా లేదా? క్యారెక్టరిస్టిక్స్ అంటే క్వాలిటీ అంటాం కదా, క్వాలిటీ అన్నమాట. క్వాలిటీ అంటారు. దాంట్లో ఓన్లీ క్వాలిటీస్ లేనిదే తీసుకోమన్నారా? క్వాలిటీ లేకుండా బ్రహ్మని డిఫైన్ చేసినటువంటి శృతులే తీసుకోండి అన్నారు శంకరాచార్య. ఇది అర్థమైంది కదా? ఇలాగా మనకి మన ఈ ఉన్న శృతుల్లో కొన్ని శృతులు వదిలేసి కొన్ని శృతులు మాత్రమే కన్సిడర్ చేసి వాటిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసి దాని ప్రకారంగా ఆయన సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేశారు, అద్వైత సిద్ధాంతాన్ని. తత్ప్రకారంగా ఏమిటవుతుంది అంటే నిర్విశేష చిన్మాత్ర అవుతుంది బ్రహ్మ. అంటే విశేషణాలు ఏమి ఉండకూడదు, క్వాలిటీ ఉండకూడదు కదా. నిర్గుణుడు అంటే క్వాలిటీ ఉండకూడదు, అంటే విశేషము అని అర్థం అన్నమాట. బట్టి చైతన్యమే, దానికి గుణాలే ఉండవు. ఇది శంకరాచార్య వారి సిద్ధాంతం, ఇది అద్వైత సిద్ధాంతం. ఇప్పుడు అద్వైత సిద్ధాంతం అంటే ఏమిటి అంటే, కిందకి రా ఒకసారి, దానిలోనే ఇప్పుడు మన వాళ్ళు ఒకసారి ఆగు. దీనిలో బాగా చెప్పారు, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. శంకరాచార్య వారు ఏం చెప్పిన దానికి మనం భగవద్ రామానుజుల వారు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏమిటి అంటే, సగుణ అంటే కళ్యాణ గుణాలు ఉన్నవాడు అని అర్థం చేసుకోవయ్యా. నిర్గుణాలు అంటే నిర్గుణుడు అంటే ఈ ప్రాకృతికమైన గుణాలు హేయ గుణాలు లేనివాడు అర్థం చేసుకోవయ్యా. దాంతో నీకు రెండు సమన్వయం అయిపోతుంది, గాబలా లేదన్నారు. అర్థమైందా? అంటే ఆయన రెండూ కన్సిడర్ చేశారు, సగుణశృతులు నిర్గుణశృతులు రెండూ కన్సిడర్ చేశారు, దేన్ని వదిలేదు. వదిలేకుండా రెండింటిని కన్సిడర్ చేసి సగుణశృతులు అంటే కళ్యాణ గుణాలు ఉన్నవాడు అని చెప్పారు, నిర్గుణశృతులు ఉన్న వాటికేమో హే గుణాలు లేనివాడు ప్రాకృతిక గుణాలు లేనివాడు అని చెప్పారు. దాంతో రెండు శృతుల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అవుతుంది అనమాట. ఒక శృతుల్ని వదిలేయక్కర్లేదు. ఇందాకలా మనం అనుకున్నట్టుగా వేదములను పూర్తిగా ఫాలో అయిన వాడం మనం. కర్మకాండని భగవద్ రామానుజులు వదిలేదు, కర్మకాండ కావాలన్నారు. శంకర భగవత్పాదులు కర్మకాండ అక్కర్లేదు అన్నారు మోక్షం కావాలంటే. భగవద్ రామానుజులు కర్మకాండ వదిలేయక్కర్లేదయా, కర్మకాండ కూడా నీకు అవసరమే. కర్మకాండ వదిలేసి నువ్వు మోక్షం సాధించనక్కర్లేదు, కర్మకాండ చేస్తూనే మోక్షని అంటే నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త ఏవో కర్మలు ఉన్నాయి కదా, ఆ నిత్య నైమిత్తిక కర్మలన్నీ చేస్తూ ఉండాలి నువ్వు, మానేయకూడదు. మామూలుగా
అని ఆయన క్లారిఫై చేశారు అనమాట. ఈ విషయాలు తర్వాత తెలుసుకుంటాం ఎలాగైనా. ఐఎమ్ ఓన్లీ ట్రైంగ్ టు గివ్ ది వెరీ బర్డ్స్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఫిలాసఫీస్. అంటే కర్మకాండ ఆయన వదిలేయమంటే, అంటే సగం భాగాన్ని ఎంతో భాగాన్ని వదిలేయమంటే, పూర్వభాగాన్ని వదిలేయమంటే భగవద్ రామానుజు వదిలేయమనలేదు, దాన్ని ఫాలో అవ్వమనే చెప్పారు. అంటే భగవద్ రామానుజ సిద్ధాంతం ఏంటంటే మన వైదిక వేదములను ఉపనిషత్తులను పూర్తిగా ఫాలో అయ్యే సిద్ధాంతం అని మనకు అర్థం అవుతుంది. అట్లాగే ఇప్పుడు దీనికి ఈ రెండింటికి ఇందాకలా మనం అనుకున్నాను చూసావా, చేతనానం అంటే భేదము అభేదము రెండు శృతులు ఉన్నాయి కదా అని. దానికి ఎక్స్ప్లెనేషన్ గా ఘటక శృతులను కూడా ఉన్నాయి. మళ్ళీ స్లైడ్ లోకి వెళ్ళు. ఇక్కడ ఇది ఘటక శృతి అంటే రెండు కలిపి చెప్పిన శృతులు, అంటే రెండు కలిసి ఉంటాయి అని. జీవాత్మ పరమాత్మ రెండు కలిసి ఉంటాయి అని. పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరహ అని, అంటే భూమిలో ఉంటాడు, భూమిని నియమిస్తూ ఉంటాడు, ఇలాగా ఆకాశంలో ఉంటాడు, ఆకాశాన్ని నియమిస్తూ ఉంటాడు, శరీరంలో ఉంటాడు, శరీరాన్ని నియమిస్తూ ఉంటాడు, ఆత్మలో ఉంటాడు, ఆత్మ నియమిస్తూ ఉంటాడు, ఇలా చెప్తాయి. అంటే ఇక్కడ శరీర భావం వచ్చింది. అంటే ఇప్పుడు కണ്ണన్ నువ్వు కണ്ണన్ నన్ను పిలిచావు అనుకో, నేను పిలిచాను అనుకో నిన్ను. ఇప్పుడు మూడు ఉన్నాయి నీలో. నీ శరీరం ఉంది, నీ ఆత్మ ఉంది, నీ ఆత్మలో ఉంటే పరమాత్మ ఉన్నాడు. ఈ మూడు అడ్రస్ అవుతాయి. అందువల్ల ఈ అంతరాత్మగా పరమాత్మ ఉన్నప్పుడు ఈ ఒక దేన్ని కണ്ണన్ అన్నప్పుడు ఈ మూడు అడ్రస్ అవుతాయి అన్నమాట. అందువల్ల ఆ రకంగా అభేదం ఉంది. పరమాత్మ నువ్వు ఒకటే, శరీరం నువ్వు ఒకటే అని మనం అన్నాం కదా, రెండు వేరు, శరీరం వేరు ఆత్మ వేరు, అంటే ఆ రకంగా భేదం ఉంది. ఈ రకంగా శరీర భావం ప్రకారము భేదాన్ని అభేదాన్ని కూడా సమన్వయం చేశారు భగవద్ రామానుజులు. ఆ రకంగా మనం ఏం చేయాలి, ఆ వాటిని వీటిని కూడా, అంటే భేద శృతుల్ని కానీ అభేద శృతుల్ని కూడా రెండింటిని వదిలేయక్కర్లేదు, ఘటక శృతులని వదిలేయక్కర్లేదు, మూడింటిని సమన్వయం చేసుకోవచ్చు. ఏ కాన్సెప్ట్ తోటి? శరీర భావం కాన్సెప్ట్ తోటి. తెలిసింది కాదు? ఇది ఆయన చేసిన సమన్వయం. తర్వాత ఇప్పుడు ద్వైతులు ఏం చేశారు? ద్వైతులకి మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. అంటే రెండు వేరు రెండు ఒకటి అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ వేరు ఉన్నవే తీసుకోండి అయ్యా, ఒకటిగా ఉన్నవి వదిలేయండి అన్నారు వాళ్ళు. అంటే రెండుకి అలాగే ఇందాక మరొక ప్రాబ్లం చెప్పాం, ఏమిటంటే కార్యము కారణము అని. కార్యము కారణము అంటే కారణం నుంచి కార్యం వచ్చింది అని కదా, కారణం నుంచి కార్యం వచ్చింది అని. అంటే పాట్ అండ్ మడ్ నుంచి పాట్ వచ్చింది అని. కారణం మట్టి, కార్యం పాట్, కారణం నుంచి కార్యం వచ్చింది. అలాంటప్పుడు మనకి మూడు అక్కడ ఈ ప్రకృతి నుంచి, అంటే పరమాత్మ నుంచి ప్రకృతి రాలేదు అన్నారు వాళ్ళు. ఈ అసత్కార్యవాదం సత్కార్యవాదం కన్ఫ్యూజన్ వల్ల వాళ్ళు ఏం చేశారు అంటే, ప్రకృతి వేరుగా ముందు నుంచి ఉంది, ప్రకృతి నుంచి, అంటే పరమాత్మ నుంచి ప్రకృతి రాలేదు, ప్రకృతే జగత్తుగా మారింది. ఈ కనబడుతున్నదంతా ప్రకృతే జగత్తుగా మారింది. కానీ పరమాత్మ వల్ల దానికి ఉండడం జరిగింది. అంటే వాటికి డిపెండెంట్ అని అనుకున్నాం కదా. ప్రకృతిని జీవులను పరమాత్మ మీద డిపెండెంట్, పరమాత్మ చేత కంట్రోల్డ్. అందువల్ల ఏమిటవుతుందంటే, ప్రకృతి జీవుళ్ళు కూడా పరమాత్మ లేకుండా ఉండరు. ఆ రకంగా పరమాత్మ మీద డిపెండ్ అయి ఉన్నవే కానీ వేరుగా పరమాత్మ మీద డిపెండ్ అయి ఉంటాయి. కానీ అంటే డిపెండెన్స్ అండ్ ఇండిపెండెన్స్ వరడు ఇక్కడ. శేషత్వ భావం కానీ శరీర భావం కాదు. తర్వాత మరికొన్ని భావాలు కూడా తీసుకొచ్చారనుకో. అందువల్ల ద్వైతంలో రెండు ఉన్నాయి, డిపెండెంట్ ఎంటిటీస్ రాదర్. అవి రెండు ఏమిటి? ప్రకృతిని జీవుళ్ళను. రెండు తత్వాలు, ప్రకృతిని జీవుళ్ళు, అవి డిపెండెంట్ తత్వములు. ఇండిపెండెంట్ గా ఉండే తత్వం పరమాత్మ. ఆ రకంగా ద్వైతం అన్నమాట. రెండు డిపెండెంట్ తత్వం ఒకటి, డిపెండెంట్ తత్వములు రెండు,
ఇండిపెండెంట్ తత్వం ఒకటి. ఈ రకంగా ద్వైతం అయింది. ఈ వీటిల్లో కూడా తేడాలు ఉన్నాయన్నమాట. జీవులలో కూడా అంత ఒక జీవుడికి మరో జీవుడికి తారతమ్య భావం ఉంది. ఈ విషయమే మనం నిన్న కానీ శ్రీనివాస బాబు మన లాస్ట్ టైం చెప్పినప్పుడు కానీ మనం తెలుసుకున్నాం. కానీ మనకి ఒక ప్రాబ్లం ఏమిటంటే దానిలోనూ ద్వైత సిద్ధాంతంలో కొంతమంది ఎప్పుడూ మోక్షానికి వెళ్ళరు అని చెప్పుకున్నాం. వాళ్ళు ఏదో తమోయోగ్యులు అంటారు. వాళ్ళు తమోయోగ్యులు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా నరకంలోనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ కూడా మోక్షానికి వెళ్ళరు అని. దానికి కారణం వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇది భగవద్గీతలో ఉందయ్యా, ఇది ఉపనిషత్తులో ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే చెప్పేట, నక్షమామి క్షిపామి ఆసురీన్ లోకాన్, ఇలా ఏదో చెప్పేట. అంటే నేను అలాంటి వాళ్ళని క్షమించను, వాళ్ళని ఆసురీ లోకాలు అంటే అసుర లోకాలకి పంపించేస్తాను, సమస లోకాలకు పంపించేస్తాను. ఈశావాస్య ఉపనిషత్తులు కూడా అలాంటి స్టేట్మెంట్ ఏదో ఉంది, చెప్తాను. అది భేద అభేద తర్వాత ఘటిక వీటిని శృతులు అంటారు కదా, సత్ని అసత్ని ఏమంటారు? అంటే భేద అభేద ఘటిక శృతులను అంటారు కదా, శృతుల్లో భేద అభేద ఘటిక కదా. లైక్ సత్ అసత్ దేని నుంచి, లైక్ వాట్స్ ద పేరెంట్, అంటే సత్ అసత్ అని ఎలా డివైడ్ అయ్యాయి, అంటే వేటి నుంచి డివైడ్ అయ్యాయి? సత్కార్యవాదం ఇప్పుడు మర్చిపో. ఓకే, సత్కార్యవాదం అసత్కార్యవాదం ప్రస్తుతానికి మర్చిపో, లేకపోతే అది కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. ఓకే, అంటే వీటిని శృతులు అంటాం కదా, భేద అభేద అని. చైతన్యంలో నుంచి చైతన్యం వస్తుందా అనేది ప్రశ్న. ఓకే, దిస్ ఇస్ ద క్వశ్చన్. ఆ ప్రశ్న ఆన్సర్, దాన్ని ఆన్సర్ చేయడానికి రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగాను. అది న్యాయశాస్త్రంలోనేమో సత్కార్యవాదము అసత్కార్యవాదము 2 రకాలు ఉన్నాయి. దాన్ని ఏ రకంగా మనం తీసుకోవాలి అన్న విషయాన్ని గురించి వాళ్ళు ఇచ్చేశారు. ఈయన ద్వైతులు ఏం చేశారు అంటే, దీన్ని ఈ మట్టిలోంచి బంగారం రావడం కష్టం కాబట్టి ముందే అవి పెట్టుకున్నారు వాళ్ళు. ఆ ప్రకృతిని జీవుళ్ళు కూడా ముందు నుంచి ఉన్నాయి. అంటే పరమాత్మ ఒక్కడే ఉన్నాడు మనం చెప్తాం కదా, పరమాత్మతో పాటే ప్రకృతి జీవుళ్ళు మనకు ఉంటారని మనం చెప్పాం కదా. వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే, పరమాత్మ వేరు, జీవుళ్ళు వేరు, ప్రకృతి వేరు, ఆ 3 ఉన్నాయి మొదటి నుంచి. అంటే ప్రకృతి నుంచే జగత్తు వస్తోంది, అంటే అచైతన్యం నుంచే అచైతన్యం వస్తోంది. ఇప్పుడు నీకు అసత్కార్యవాదం ప్రాబ్లం రాదు. ఎటొచ్చింది ఈ ప్రకృతి జీవుళ్ళు కూడా పరమాత్మ మీద డిపెండ్ అయి ఉంటారు అన్న విషయాన్ని చెప్పారు వాళ్ళు. ఆ రకంగా వాళ్ళు దే ట్రై టు సాటిస్ఫై ది ప్రాసెస్. అసత్కార్యవాదులు అని నేను అనలేదు, ద్వైతులు అన్నాను. ఇది ఒకసారి వింటే అర్థం కాదు నాన్న, ఒకసారి వింటే నీకు అర్థం అవుతుంది నేను అనుకోను. కానీ అట్లీస్ట్ కాన్సెప్ట్స్ తెలుసుకోండి. ఈ మొత్తం ఇదంతా అయ్యేసరికి కొంతవరకు క్లారిటీ వస్తే సాధ్యమైనంత మటుకు ప్రయత్నిస్తున్నాను. కానీ కాన్సెప్చువల్ మనకి మీలో కొంతమందికి ప్రాబ్లం ఏమిటి అంటే, తెలుగు సంస్కృతం కూడా పూర్తిగా రాదు. గుణం అంటే ఏమిటో అబద్ధం కాదు, ప్రాబ్లం ఏంటో మనం ఇంగ్లీష్ వాడడం కాబట్టి. అందువల్ల ఇప్పుడు గుణం అంటే ఏమిటో తెలియనప్పుడు సద్గుణము నిర్గుణ అంటే సద్గుణ అంటే ఏమిటో తెలియదు, నిర్గుణ అంటే ఏమిటో తెలియదు. ఇంత ప్రాబ్లం మనకు ఉందన్నమాట. సగుణ అంటే ఏమిటో, సగుణాకి సద్గుణాకి తేడా ఏమిటో తెలియదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. ఇట్ ఈస్ నాట్ రియల్లీ డిఫికల్ట్, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ న్యూ, కొత్త సబ్జెక్ట్ కదా వేదాంతం. అందువల్ల గాబరా పడద్దు. పెద్దవాళ్ళు శంకరాచార్య లాంటి వాళ్ళే గాబరా పడ్డారు కాబట్టి మనం గాబరా పడడంలో తప్పు లేదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు ట్రై టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్. ఒకవేళ నేను గాబరా పడితే మన పెద్దవాళ్ళు ఉన్నారు, శ్రీనివాస బాబా ఆయన చెప్పినట్టుగా చైర్మన్ గారు, వాళ్ళందరూ మనకు చెప్తారు. నేను గాబరా పడ్డాను నేను అనడం లేదు, నేను ఐఎమ్ ఆల్సో గివింగ్ ఏ ట్రై. తర్వాత ఇంతకుముందు అనుకున్నట్టుగా ద్వైతుల్లో ఒక పాయింట్ ఏమిటి అంటే మనం తెలుసుకోవాల్సింది, వాళ్ళు కొంతమందిని తమోయోగ్యులు అన్నారు. అంటే ఇప్పుడు ఒక తండ్రి లేక తల్లి తన పిల్లల్లో కొంతమందినేమో ఎందుకు పనికిరాని వాళ్ళుగా అవ్వాలి అని కోరుకుంటుందా, ఆ రకంగా సిద్ధాంతం చేస్తుందా అని ప్రశ్న. వాళ్ళు చెడ్డవాళ్ళు కావచ్చు, అది వేరే విషయం.
కానీ వాళ్ళు ఎందుకు పనికి రాకుండా ఉండాలి, మరి ఎక్కడో మరి బాగుపడకుండా ఉండాలి అని వాళ్ళు ఎవరైనా శాపనార్థాలు పెట్టడం కానీ ఆ రకంగా సిద్ధాంతం చేయడం కానీ చేస్తుందా? ఎవరైనా చేస్తారమ్మా? మాధురి, తల్లి కానీ తండ్రి కానీ చెయ్యరు కదా. అన్మ్యూట్ చేసుకో. అందువల్ల ఇప్పుడు ఏ తల్లి తండ్రి కూడా మనకందరికీ గొప్ప తల్లి గొప్ప తండ్రి కదా పరమాత్మ. తల్లి అయినా తండ్రి అయినా ఆయనే పరమాత్మ. అలాంటప్పుడు అంత గొప్ప తండ్రి అయినప్పుడు ఆయన మరి కొంతమందిని వీళ్ళెందుకు పనికి రాకుండా ఆసురీ లోకంలో ఉండాలి, వాళ్ళు ఎప్పుడు అంటే ఎప్పుడూ కూడా ఇటర్నల్లీ వాళ్ళు మరి మోక్షం వాళ్ళకి ఎప్పుడూ కలగకూడదు, అంటే మోక్షానందం వాళ్ళకి ఎప్పుడూ కలగకూడదు అని సిద్ధాంతం చేయగలడా? మరి చేసాడు కదా ద్వైతంలో. అంటే ద్వైతం వాళ్ళకి తెలియకుండా చెప్పారా వాళ్ళ విషయం? లేదు, వాళ్ళు తెలియకుండా చెప్పలేదని వాళ్ళు చెప్పారు. లేదండి ఇది ఉపనిషత్తుల్లో ఉంది, భగవద్గీతలో ఉంది. ఉపనిషత్తులోనేమో అది ఒక ఎగ్జాంపుల్ ఏమో ఈశావాస్య ఉపనిషత్తులోనేమో ఆసుర్య నామ తే లోకాహ అంధేన తమసావృతాహ అని ఏదో పదం ఉంది. అంటే వాళ్ళందరూ ఏదో తమసా లోకంలో ఉంటారు అని. అలాగే నక్షమామి క్షిపామి అని ఇలాంటి పదాలేవో ఆయన భగవద్గీతలో వాడాడు. అందువల్ల వాళ్ళు అంధలోకాలకి తమోలోకాలకి వెళ్ళిపోయి నరకలోకాలకి వెళ్ళిపోయి అప్పుడు అక్కడే ఉంటారు అని ద్వైతులు చెప్పారు. తమోయోగ్యం అనే వర్గము ఎప్పుడు కూడా వాళ్ళు మోక్షానికి అర్హులు కాదు అన్న విషయం చెప్పారు. మధ్వుల్ని ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఇదే విషయం చెప్పారు. అందువల్ల ప్రతి వాళ్ళకి మాధ్వ బ్రాంచెస్ అందరికీ కూడా తమోయోగ్యులో కాన్సెప్ట్ ఉంది. అంటే కొంతమంది ఎప్పుడూ కూడా మోక్షానికి అర్హులు కాని వాళ్ళు ఉంటారు. కానీ విశిష్టాద్వైతంలో మనం ఒప్పుకోం. విశిష్టాద్వైతంలో అందరికీ మోక్షార్హత ఉందండి అని అనురాధ చెప్పింది. అందువల్ల మోక్షార్హత ఎందువల్ల వచ్చింది మనకి? మోక్షార్హత మనకి ఆయనే నారాయణుడే కదా, తండ్రి వేరు అంటే అనుకోవచ్చు. కానీ తండ్రి వేరు కాదు, తండ్రి అందరికీ ఒక్కడే, శ్రీమన్నారాయణుడే. అది రాజా చూపించాడు, మనకి ప్రూవ్ చేశాడు. అట్లాంటప్పుడు ఒకే తండ్రి అయినప్పుడు ద్వైతులకేమో ఆ రకంగా చెప్పి ఆ విశిష్టాద్వైతులకి ఈ రకంగా ఎందుకు చెప్పాడు అని ప్రశ్న. కానీ ఏమిటైందంటే ఒక చిన్న తమాషా జరిగింది. ఆయన శ్రీమన్నారాయణుడు వేదంలో చెప్పినా విష్ణులోకంలోకి వచ్చినప్పుడు ప్రైవేట్గా ఆయన భార్యకి లక్ష్మీదేవి చెప్పాట ఏదో విషయం. ఆ మంత్రం లేకపోతే రహస్యం ఏదో తర్వాత పెద్దలు చెప్తారు మనకి. ఆ మంత్రం ఏమిటి, మంత్రమో రహస్యమో మనకి తర్వాత తెలుసుకుందాం. కానీ అడ్వాంటేజ్ ఏమిటి అంటే లక్ష్మీదేవి ద్వారా మనం వెళ్ళామనుకో, అంటే తండ్రి తిట్టినప్పుడు అమ్మ ద్వారా వెళితే అప్పుడు శ్రీమన్నారాయణ ఏమన్నట్ట. అందువల్ల మనం ఆ పాత్రని మనం ఫాలో అయినాం. మనం ఎంత చెత్త పని చేసినా అమ్మ ఉంది కదా మనకి. అందువల్ల అమ్మ ద్వారా వెళితే మనకి ప్రాబ్లం ఉండదు అన్న విషయం అమ్మకి ఆయన చెప్పాడు. చెప్తే ఆవిడ ఊరికే పాపం తల్లి కదా ఎంతైనా మనందరికీ, ఆవిడ ఆ రహస్యాన్ని రహస్యంగా ఉంచుకోకుండా జార విడిచింది. జార విడిస్తే అది విశ్వసేనులకి నమ్మాళ్ళ వాళ్ళకి మరొకడికి వచ్చి మన దాకా వచ్చింది. అందువల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటైంది అంటే ఈ రహస్యం ద్వారా మన అమ్మ ద్వారా వెళ్ళిపోతే మనకి పర్వాలేదు. అందువల్ల మన సంప్రదాయాన్ని శ్రీ సంప్రదాయం అంటారు వాళ్ళందరూ. శ్రీ అంటే లక్ష్మీదేవి. ఈ శ్రీ సంప్రదాయంలోనే మన అమ్మ ద్వారా వెళ్ళడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏమిటి అంటే అందరూ మోక్షార్హులు అవుతారు. మిగతా సంప్రదాయాలు రుద్ర సంప్రదాయమో కుమార సంప్రదాయమో బ్రహ్మ సంప్రదాయాలు అన్నింటిలోనూ కూడా శ్రీ లేదు, అమ్మ లేదు. వాళ్ళు నారాయణుని మరో రకంగా ప్రార్థిస్తారు. అందువల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది అని పెద్దలు చెప్తారు. ఈ వివరాల తర్వాత తెలుసుకుందాం. మనకి ఇప్పటి వరకు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే శ్రీ సంప్రదాయంలో మోక్షార్హులు అందరూ కూడా. మిగతా సంప్రదాయాల్లో కొంతమందికి మోక్షార్హత ఉండకపోవచ్చు. బ్రాడ్గా ఇంతవరకు తెలుసుకున్న తర్వాత మనం క్విక్గా ఆ చార్ట్ చూడడానికి ప్రయత్నిద్దాం. వీళ్ళు ఎప్పటిదాకా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, లేకపోతే మనం చార్ట్కి వెళ్దాం. మరేం డౌట్స్ లేవా? అంటే పెద్ద డౌట్స్ కొంచెం కొద్ది గొప్ప ఉంటాయి, కానీ తాత్కాలికంగా
లేదు అంటే ఇక్కడతో ఆపేసి డౌట్స్ మాత్రమే మాట్లాడుకొని తర్వాత నెక్స్ట్ స్టాప్కి వెళదామన్నా వెళదాం. ఐ డోంట్ మైండ్ ఇఫ్ దిస్ గోస్ బియాండ్ దిస్ సెషన్ ఆల్సో. మనకి ఈ సెషన్ దాటిపోయినా మనకి ప్రమాదం లేదు. లేదు అంటే మీకు మరేం డౌట్స్ లేదంటే మనం చార్ట్లో పెడదాం. పూర్వమీమాంస చూసాము. పేజ్ నెంబర్ 2లో గైతకు వచ్చాం కదా. పేజ్ నెంబర్ 2 అయిపోయింది కదా మనకి. ఓకే, లాస్ట్ ఇంకా చూడలేదు. ఇప్పుడు పేజ్ నెంబర్ 2 అయింది కాబట్టి 3కి వద్దాం. ద్వైతమై మాధవాచార్య వరకు చూసాం, అదర్ స్కూల్స్ చూడలేదు. ఇప్పుడు అదే దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఓకే, విశిష్టాద్వైతం గురించి బ్రీఫ్ గా మనం టచ్ చేస్తాము. ద్వైతానికే ఇంకా రాలేదు. ద్వైతం ఇప్పుడు చూద్దాం. ద్వైతంలో ఏమిటి ఇప్పుడు మనకి? పరమాత్మ ఈజ్ ఇండిపెండెంట్, జీవ అండ్ ప్రకృతి ఆర్ డిపెండెంట్. ఇంగ్లీష్లో ఉంది, అర్థం కాకపోతే చెప్పండి. మనం చదువుకున్నది ఇప్పుడు మాట్లాడుకున్నదే దానిలో ఉన్నాయి. ఈచ్ జీవ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్. ఒక జీవుడికి మరో జీవుడికి తారతమ్య భేదం ఉంది. అండ్ ఈచ్ ఆఫ్ ది ప్రకృతి ఎంటిటీస్ ఆర్ డిఫరెంట్. అంటే భేదం బాగా చెప్పారు కదా, అన్నిట్లో భేదం ఉందని, 5 రకాల భేదాలు ఉన్నాయని చెప్పారు. తర్వాత అంతమంది దానిలో 3 రకాలను వాడు ఉంటారని చెప్పారు. తర్వాత సమ్ పీపుల్ విల్ అల్టిమేట్లీ గో టు ఎటర్నల్లీ హెల్ అండ్ సమ్ ముక్తి యోగ్యాస్ విల్ గో టు మోక్ష అండ్ మోక్ష ఇస్ అటైన్డ్ బై భక్తి. భక్తి ద్వారా మనం మోక్షాన్ని సంపాదించాలి. ఇది వాళ్ళ సిద్ధాంతం. తర్వాత పూర్వమీమాంసలో 2 రకాలైన స్కూల్స్ ఉన్నాయి. ఒకటి ప్రభాకర మిశ్రుడు, కుమరళ భట్టుడు అని. వీళ్ళిద్దరిది సుమారుగా ఒక్కటే. వీళ్ళు చెప్పేది ఏమిటంటే కర్మ వల్లే మనకి ఫలం సిద్ధిస్తుంది అని. ఈ కర్మ ఏదైనా చేస్తే అపూర్వాన ఒక బ్యాంక్ అకౌంట్ తయారవుతుంది. ఆ బ్యాంక్ అకౌంట్ అది ఖర్చు అయిపోయేదాకా మన కర్మఫలం మనకు దక్కుతుంది. దాని తర్వాత అది బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అయిపోతే, అప్పు కానీ డబ్బులు కానీ, అప్పుడు ఆ కర్మఫలం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మిగతా మళ్ళీ 0 బ్యాలెన్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తాము అని చెప్తూను. కుమరళ భట్టుడు ఏం చెప్పాడు అంటే, వేదములతో అంటే వేదముల పూర్వభాగంతో పాటు స్మృతులు కూడా తీసుకున్నాడు ఆయన. అర్థం తీసుకోవాలండి. ప్రతి వాక్యానికి టోటల్గా 100% ఫాలో అనక్కర్లేదు అనేదో కొంచెం ఎక్సెప్షన్స్ చెప్పాడు. అలా కాకుండా ప్రభాకర మిశ్రుడేమో వేద పూర్వభాగాన్నే ప్రమాణంగా పూర్తిగా తీసుకొని ఆయన చెప్పాడు. ఈ రకంగా కొంచెం తేడాలు ఉన్నాయి. మనకి అంత డీటెయిల్ అక్కర్లేదు కాబట్టి మనం నెక్స్ట్ వెళ్దాం. వీళ్ళిద్దరూ కూడా పరమాత్మ అంటే పూర్వమీమాంసలో పరమాత్మ ప్రసక్తి లేదు పెద్ద. ఎందువల్లంటే పరమాత్మ అక్కర్లేదు, కర్మ వల్లే మనకి ఫలం వస్తుంది కాబట్టి నిష్కామ కర్మ వల్ల మనకి మోక్షం వస్తుంది అంతే. దాని గురించి పెద్ద పరమాత్మ గురించి సంబంధం లేదు. తర్వాత భేద అని భాస్కరుడు ఆయన, ఇది వీరిద్దరూ అద్వైతులే. భేదాభేదవాదం అని. ఆ భాస్కరుడు యాదవులు అని. ఈ యాదవులు అంటే యాదవ్ ప్రకాశకులు శ్రీమన్ భగవద్ రామానుజ గురువు గారేనా అని ఒక ప్రశ్న. అవునని కొంతమంది అంటారు, కాదని కొంతమంది అంటారు. మనకి పెద్ద తెలియదు, దాని గురించి పెద్ద ప్రశ్న లేదు. భాస్కరులు అన్నవారు ఏం చెప్తారు అంటే, ఇది పరిణామ సిద్ధాంతం అంటారు. అంటే సముద్రం నుంచి కెరటాలు వచ్చి, కెరటాల నుంచి నురుగు వచ్చి, మళ్ళీ ఆ నురుగు కెరటాలను సముద్రంలో కలిసిపోతున్నట్టుగా పరమాత్మ నుంచి జీవుడు ప్రకృతి వచ్చి మళ్ళీ పరమాత్మలో కలిసిపోతాయి, కానీ అవంతా ఒకటే అని చెప్పిన వారు భాస్కరుడు. యాదవులు ఏం చెప్పారు అంటే, అలా కాదయ్యా, ఉపాధి వల్ల 2 వేరవుతున్నాయి. ఆ రోజు స్వామివారు చెప్పారు. ఏం చెప్పారు అంటే, కుండలో గాలి ఉంది, పైన గాలి ఉంది. ఈ కుండలో గాలి, పై గాలి, ఆ కుండ కొట్టేస్తే 2 కలిసిపోతాయి, 2 ఒకటే అయిపోతుంది. అంటే ఆ కుండ వల్ల దాని ఉపాధి అంటారు. ఆ భేదం కనబడుతోంది. నిజానికి 2 ఒక్కటే అని చెప్తున్న వారు యాదవులు. నెక్స్ట్ ఇందులో డౌట్ ఉంటే చెప్పండి. కానీ ఇద్దరు చెప్పింది మధ్య అద్వైతమే. 2 ఒకటే అని చెప్పారు జీవుళ్ళు పరమాత్మను. కానీ రెండింటికి తేడా ఎలా వస్తుంది అన్నది పరిణామం వల్ల వస్తుంది అన్నది వాళ్ళు ఉన్నవాళ్ళు భాస్కరుడు. ఉపాధి వల్ల వస్తుంది అన్నవారు యాదవులు.
తాతగారు ఈ యాదవులది మళ్ళీ ఒకసారి చెప్పరా? ఇప్పుడు కుండలో గాలి ఉంది, పైన గాలి ఉంది. పైన గాలి కుండలో గాలి ఒకటేనా వేరా? బెలూన్లో గాలి ఉంది, బెలూన్ మూసామనుకో, బెలూన్లో గాలి పైన గాలి ఒకటా వేరా? ఒకటే. ఒకటే. కానీ రెండు వేరువేరుగా కనబడుతున్నాయి. ఎందువల్లంటే బెలూన్ వల్ల. ఆ బెలూన్ పోయిందనుకో, మన శరీరం పోయిందనుకో, శరీరంలో ఉన్న ఆత్మ పైన పరమాత్మ ఒకటే. అలా అంటే చాలా బండగా చెప్తున్నాను నేను, అలా అర్థం చేసుకో. ప్రస్తుతానికి ఏమిటవుతుందంటే ఈ శరీరం అంటూ పోయిన తర్వాత ఆత్మ పరమాత్మ ఒకటే. ఈ శరీరం వల్ల వేరుగా కనబడుతున్నాయి, బెలూన్ వల్ల లోపల గాలి పై గాలి వేరుగా కనబడుతున్నాయి. ఆ బెలూన్ అంటూ పోతే లోపల గాలి పై గాలి ఒక్కటే అని చెప్పిన వారు యాదవులు. ఉపాధి అంటే దేని వల్ల అయితే అది డిఫరెంట్ గా కనిపిస్తుందో అన్నది ఉపాధి, అంతేనా? కరెక్ట్. సెపరేట్ చేసేది ఉపాధి. తర్వాత పేజీ పెట్టరా. ఇది ఇప్పుడు మళ్ళీ 14, 16 అయిపోయింది. అందువల్ల ఏమిటి చేయమంటారో చెప్పు రాజా. ఇప్పుడు ఇది కంటిన్యూ చేద్దామా, లేకపోతే క్వశ్చన్ ఆన్సర్స్ వెళ్ళిపోయి తర్వాత ఇది చదువుకుందామా? అందరినీ అడుగుతాం పిల్లలు చెప్తేనే బెస్ట్ ఏమో. ఎందువల్లంటే నువ్వు చాలా మంది రాసుకున్నారు కానీ నువ్వేమో మూసేవు అన్నావు ఆ రోజు. అందువల్ల ఎవరైనా రాసుకొని ఉంటే ఇది తర్వాత చూద్దాం. ఈ పేజీ ముందు రాసుకున్నావు ఏదో మనం డిస్కస్ చేసుకొని తర్వాత ఈ పేజీ కడదాం. ఎందుకంటే మళ్ళీ నిన్నట్లాగే అవుతుంది, రాసుకున్నవేమో మళ్ళీ ఉపయోగం లేకుండా అయిపోతుంది. మీరు ఆలోచించుకోండి. నేను కన్నన్ అడిగిన దానికి ఒక 5 నిమిషాల్లో నేను సమాధానం, 5-10 నిమిషాల్లో సమాధానం చెప్పేసి క్విక్గా చెప్పేసి నేను ఈ లోపుగా మీ ప్రశ్నలకి ప్రిపేర్ అయితే వీల్ డిస్కస్ ఆన్ యువర్ క్వశ్చన్స్. కన్నన్ ఏదో ప్రశ్న అడిగాడు కాబట్టి ఆ ప్రశ్నని నేను డిస్కస్ చేస్తాను. కన్నన్ ఏమిటి అడిగాడు అంటే, ఇప్పుడు మరి ఎవరైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి అమ్మా. వాళ్ళు చాట్ ఏదో పెట్టారు, చూద్దాం. హార్ష సంప్రదాయం అంటే తెలియజేయగలరు? హార్ష అంటే నాకు తెలియదు, నాకు తెలియదు. హార్ష సంప్రదాయం అనే పేరు నేను వినలేదు. ఆర్ష అయి ఉంటుంది, అది హెచ్చు ఉండదు. ఆర్ష అంటే ఋషుల నుంచి వచ్చిన సంప్రదాయం. అంటే వైదిక సంప్రదాయం, వేదాలని ఋషులు దర్శించారు అంటారు. ఋషులు దర్శించడం వల్ల ఋషులు మనకి వేదాలని మనకు అందించారు. అందువల్ల దాన్ని మన సంప్రదాయాన్ని వైదిక సంప్రదాయం అన్నట్టే ఆర్ష సంప్రదాయం అంటారు. హార్ష అంటే హెచ్చుంటే నాకు తెలియదు అర్థం. అది నాది ఒక ప్రశ్న అండి. నిన్న క్లాస్ లోని నమ్మాళ్ళ వారు నాకు తెలుస్తుంది, నాకు మోక్షం గురించి తెలుస్తుంది అని చెప్తూ చేశారని చెప్పారు కదా. బట్ ఇన్ ద సిమిలర్ వే బుద్ధిజం కానీ జైనిజం, అంటే బుద్ధిజం లో అయితే లైక్ ఎంటైర్ వరల్డ్ బి లైక్ ఒక సున్నాకి ఇట్ విల్ బి లైక్ డిమినిష్డ్, అంటే తెలీదు కాదు. బుద్ధిజంలో నిర్వాణం అనే స్థితి వస్తుంది. నిర్వాణంలో శూన్యానికి చేరతాం. ఒకవేళ శూన్యం అని చెప్పితే దాన్ని చెప్పేటప్పుడు ఆయన ఖచ్చితంగా ఉండకూడదు, ఎందుకంటే శూన్యం అయిపోయి ఉండాలి. ఒకవేళ శూన్యం అని చెప్పితే ఆయన ఎలా చెప్పగలరు అని, అది కాంట్రడిక్షన్ కదా అక్కడ. లైక్ చెప్పడానికి అది కాంట్రడిక్టింగ్. ఇక్కడ మరి నమ్మాలి వాళ్ళు ఎలా అంటే మోక్షం ఎక్స్పీరియన్స్ చేయడం అంటే నాకు అక్కడ కాంట్రడిక్టింగ్ గా ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ చేశారు, మోక్ష స్థితిని వర్ణించిన తర్వాత మోక్షాన్ని పొందారు. అంటే ఎలా వర్ణన చేయగలరు? అంటే ఆయన వెళ్ళిన తర్వాత చెప్పలేదు. మోక్ష స్థితిని వర్ణించిన తర్వాత మోక్షం ఆయన కనిపింపజేశాడు పెరుమాళ్ళు ఆయనకి ఇలా వస్తావయ్యా నువ్వు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన ఇలా వెళతాను అని చెప్పారు. చెప్పి తర్వాత పెరుమాళ్ళతో వెళ్ళిపోయినారు. అంటే పెరుమాళ్ళతో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి వర్ణించలేదు. ఆయన ఇక్కడ వర్ణించిన తర్వాతే, వర్ణించడం ఎలా తెలిసింది ఆయనకి? పెరుమాళ్ళు చెప్పారు ఆయనకి. పెరుమాళ్ళు చెప్తే ఇలా వెళుతున్నాను, ఇలా వెళతాను అని చెప్పి తర్వాత ఆయన వెళ్ళిపోయినారు.
అది తిరువామిషలో లాస్ట్ బట్ వన్ అండ్ లాస్ట్ బట్ వన్ లో ఆయన ఇలా ఎలా వెళుతున్నానో చెప్తా. అచ్చిరాది అని అవుతారు చూసావా, అచ్చిరాది మార్గాన్ని వర్ణిస్తారు ఆయన. ఇలా వెళుతున్నాను ఇలా ఇలా అయింది అన్నట్టుగా చెప్తారు, ఇలా అవుతుంది అని. అంటే ఇదంతా ప్రాసెస్ విచ్ ఇట్ డిస్క్రైబ్స్ బిఫోర్ ఈస్ గోయింగ్ దేర్. దెన్ హి గోస్. వెళ్ళిన తర్వాత మరి ఇంకేం డిస్క్రిప్షన్ ఉండదు. జస్ట్ బిఫోర్ హీస్ గోయింగ్ పెరుమాళ్ళు ఆయన కనిపింపజేస్తే ఈ సీన్ అంతాను, ఆ సీన్ ఏమో ఆయన మన కోసం కనిపింపజేస్తారు. నెక్స్ట్ మూమెంట్ హీ పరమపదాన్ని పొందేశారు. అంటే చనిపోయిన తర్వాత మాట్లాడారు కదా, పార్థివ దేవంతో ఉన్నప్పుడే మాట్లాడగలరు, పార్థివ దేవంతో లేనప్పుడు నోటి నుంచి మాట్లాడదు కదా. కానీ ఆయన పార్థివ దేవం లేకుండా ఉన్నా తర్వాత నాథములకి అంటే సాక్షాత్కరించి, అంటే కనపడకుండా ఆయనకి మానసిక సాక్షాత్కారం కలిగించి మనకి ద్రావిడ ప్రబంధాన్ని అంతా అందజేశారు ఆ నమ్మాళ్ళు వారే. అందువల్ల మనకి ఎవిడెన్స్ ఉంది ఆయన నమ్మాళ్ళు వారు మోక్షాన్ని పొందారని. మళ్ళీ ఎందుకంటే అలా అంత వివిడిగా డిస్క్రైబ్ చేయడం కుదరదు, ఎల్యూసినేషన్ అవ్వదు. అనఘ ఏదో ప్రశ్న రాస్తుందన్నారు, అనఘ లేదా ఇవాళ లేదేమో ప్రాబ్లీ, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది. నాది ఇంకో ప్రశ్న తగ్గారు. మామూలుగా వాట్ లైక్ ద లైఫ్ విచ్ వీ హ్యావ్ కదా, లైక్ ఈ లైఫ్ మనకి ఏదైతే వచ్చిందో ఇట్ షుడ్ బి అంటే పాపాలు పుణ్యాలు లైక్ రెండు ఉన్నాయి కాబట్టి వి గెట్ ఎ లైఫ్ కదా. అంటే లైక్ ఓన్లీ సుఖాలే ఉండే, ఓన్లీ సారోసే ఉండే, ఓన్లీ జాయ్స్ ఉండవు, రెండు ఉంటాయి కదా. లైక్ బట్ వాట్ ప్రాక్టీసెస్ వి డూ అది ఓన్లీ మీరు అంటే ఇందాక అనుకున్నాం సంతోషం కోసమే చేస్తాం, ఆనందం కోసమే చేస్తాం అంటాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఖచ్చితంగా సారోస్ ఉంటాయి కదా, ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ గా జాయ్ఫుల్ ఉంటుంది, కంప్లీట్ గా సారీఫుల్ ఉంటుంది కదా, పాప పుణ్యాల వల్లే కదా. నాకు సమంగా అర్థం కాలేదు. అంటే మనం చేస్తే ఒక నిమిషం, ఏదైనా పని చేస్తే ఆ పని వల్ల కొన్ని సుఖాలు కలగచ్చు, కొన్ని దుఃఖాలు కలగచ్చు. అలాంటప్పుడు ఏ పని చేసినా సుఖాలు దుఃఖాలు ఉన్నప్పుడు పని చేయకుండా ఉండాలి అని ప్రశ్న కాదు తగ్గారు. అంటే మనం చేసే ఇప్పుడు ఏది చేసినారు వాట్ ఎవర్ రిచువల్స్ పర్ఫార్మ్ ఆనందం కోసం చేస్తాం, సంతోషం కోసం చేస్తాం అంటాం కదా. అంటే మనం అనుకుంటే we do it for our happiness. ఇదంతా ఎందుకు నేర్చుకుంటున్నాం, ఇదంతా ఎందుకు తెలుసుకుంటాం అంటే సంతోషం కోసం ఆనందం కోసం అంటాం కదా. నువ్వు కొంచెం మెల్లిగా మాట్లాడడం నేర్చుకోనా అన్న, లేకపోతే నాకు అర్థం కాదు. సారీ తగ్గదు. అంటే మనం ఏ కార్యం ఇప్పుడు వాట్ ఎవర్ రిచువల్స్ పర్ఫార్మ్ అవి ఏ రిచువల్స్ చేస్తున్నా మనం ఆనందం కోసమే చేస్తాం అంటాం కదా. లైక్ వి డూ ఇట్ ఫర్ అవర్ ఓన్ కంటెంట్ఫుల్నెస్, మన ఆనందం కోసం సంతోషం కోసం చేస్తాం అంటాం కదా. ఎందుకంటానంటే మన చేసిన పని ఎప్పుడూ కూడా మనకి సంతోషాన్ని కలుగజేస్తుంది అని చెప్పలేము. మనం చేసిన పని ఏదైనా కూడా ఒకప్పుడు సంతోషాన్ని కలిగించేసిన తర్వాత కొంతసేపటి తర్వాత దుఃఖాన్ని కలుగజేయచ్చు అని చెప్పేసి మనం అనుకున్నాం ముందు. అందువల్ల ఏ పని అంటే రిచువల్స్ అంటే ఏ కర్మ చేసినా, కర్మ అంటే రిచువల్స్ వదిలే, ఇప్పుడు ఏ పని చేసినా కూడా నీ ఇంటెన్షన్ ఏమో నీ ఆనందం కోసం చేయొచ్చు, కానీ అది ఆనందమే ఇస్తుంది ఎప్పుడూను అన్న నమ్మకం లేదు, దుఃఖాన్ని కూడా ఇవ్వచ్చు. అందువల్ల ఇప్పుడు ఇది చార్వాకుల సూత్రం, ఇది నా ఆనందం కోసం నేను పనిచేస్తాను అని చార్వాకుల సూత్రం. అది అద్వైతుడి ద్వైతుడిది కాదు. మనం చేసేది ఏమిటి అంటే, ఒకటి విశిష్టాద్వైతం కానీ ద్వైతులు కానీ చేసేది ఏమిటంటే శాస్త్ర ప్రకారంగా చేస్తాం, మన ఆనందం కోసం అని కాదు. శాస్త్ర ప్రకారంగా ఏ పనులు నిత్య నైమిత్తిక కర్మలు ఏమిటేమిటి ఉంటాయో ఆ కర్మలన్నీ శాస్త్ర ప్రకారంగా చేస్తాము. విశిష్టాద్వైతంలో ఏం చేస్తామంటే దీనికి ఫలాలు వస్తాయి కదా, సుఖమో దుఃఖమో వస్తుంది కదా, ఈ సుఖమో దుఃఖమో మనకి ఫలం, ఆ ఫలం మన దగ్గర ఉంచుకోకుండా అది పరమాత్మకి ఇచ్చేస్తాం. పరమాత్మకి ఇచ్చేసినట్టుగా మనం చేస్తాం. అంటే మనం ఏ పని చేసినా కూడా పరమాత్మ ప్రయోజనం కోసమే చేస్తాం, పరమాత్మ ముఖ వికాసం కోసమే చేస్తాము అని చెప్తాం. మనం పరమాత్మ కైంకర్యం కోసమే చేస్తాం. ఆ ఉద్దేశంతో చేసినప్పుడు, శాస్త్ర ప్రకారంగా చేసినప్పుడు సుఖము దుఃఖము అనేది నిజంగా నువ్వు ఫీల్ అవ్వకూడదు. కానీ శరీరంతో ఉన్న తర్వాత దే విల్ బి సమ్ ఎఫెక్ట్. దాన్ని మనం
అభ్యాసం ప్రకారమును వైరాగ్యం ద్వారాను భగవద్గీతతో చెప్పినట్టుగా దాని సుఖ దుఃఖాల నుంచి అతీతుడవై బతకాలి అని అంటారు. అదంతా తర్వాత చెప్పుకుందాం. కానీ నీ ప్రశ్న నాకు ఇంతవరకు నాకు అర్థమైంది ఏమిటి అంటే, ఏ పని చేసినా సుఖమో దుఃఖమో వస్తుంది, సుఖమో దుఃఖమో రెండు ఉంటాయి కదా. అలాంటప్పుడు మనకి ఈ సుఖాలు దుఃఖాలు ఏమిటవుతాయి అని, అంతేనా? అంటే అంటే మనం చేసే ఓకే, అంటే మనం చేసే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏదైనా చేసినా మన ఆనందం కోసమే చేస్తాం అంటాం కదా. కానీ అలా ఓన్లీ ఆనందం ఉండదు కదా, ఈవెన్ సారోనెస్ కూడా ఉంటుంది కదా అన్నది ఉంటుంది. మొట్టమొదటి రోజే చెప్పుకున్నాం అది. ఏ పని మంచి ఆనందం కోసం మనం లడ్డూలు తినడం ప్రారంభించినా 5 లడ్డూలు తిన్న తర్వాత ఆ సుఖం దుఃఖమే వస్తుంది, సుఖం రాదు. మరి అంటే సుఖం కోసం ప్రారంభించిన పనులు కూడా. అందువల్ల ఏ పని వల్లైనా మనకి అంటే శారీరకం కానీ మానసికంగా కానీ ఆనందం కలుగుతుందని, ఆనందం ఇస్తాయని మనం అనుకోక్కర్లేదు. ఆ విషయం మనకి తెలిసిన తర్వాత మనం అక్కడి నుంచి చార్వాకుల నుంచి స్టార్ట్ చేసాం. ఏం చెయ్యాలి అని అది ఒక్కొక్కళ్ళు ఒక రకంగా, ఒక్కొక్క దర్శనం ప్రకారులు ఒక్కొక్క రకంగా చెప్పారు. కొంతమంది ఏమో కోరికలు ఉన్నాయి కదా, కోరికలు వదిలేయండి అన్నారు. అలా మంచి పనులు చేయడానికి మరొకళ్ళు చెప్పారు. కర్మొద్దయ్యా, నువ్వు బ్రహ్మని ధ్యానించు, నువ్వే బ్రహ్మని అని ఒకరు చెప్పారు అద్వైతులు. మన వాళ్ళు మరొకటి చెప్తున్నారు. రైతులు మరొక శాస్త్ర ప్రకారంగా చెయ్యి, భక్తితో ప్రమాణం ధ్యానించు, పూజించు అన్నారు రైతులు. ఇలా ప్రతి వాళ్ళు ఒక్కొక్క అంటే ఏది గొప్ప ఆనందమో అని మొదటి ప్రశ్న. శారీరకమైన ఆనందమా, మానసికమైన ఆనందమా, లేకపోతే బ్రహ్మానందమా అని, ఆత్మానందమా అని. దానికి శారీరక ఆనందం మానసిక ఆనందం కంటే బ్రహ్మానందం గొప్పది అన్న విషయం తెలుసుకున్నారు. తెలుసుకొని దాన్ని ఎలా సంపాదించాలి, మోక్షం పొందాలి. మోక్షం పొందాలంటే ఏం చెయ్యాలి, ఆ రకంగా జిజ్ఞాస ప్రారంభమై ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీనికి కొంతమంది ఏమో తన బుర్ర పెట్టి చెప్పారు, మరి కొంతమంది ఏమో మన బుర్ర అక్కర్లేదయ్యా, శాస్త్రాలు ఉన్నాయి, మనకి అనంతమైన శాస్త్రాలు ఉన్నాయి, ఆ శాస్త్రాన్ని తెలుసుకుందామని శాస్త్రాలు చూడడం ప్రారంభించారు. ఆ శాస్త్రాలు చూసేసరికల్లా కొంతమందికి ఏమో కొన్ని విషయాలలో కన్ఫ్యూషన్ వచ్చి వాళ్ళకి అర్థమైనట్టుగా వాళ్ళు అర్థం చెప్పారు. దానిలో కొన్ని తేడాలు వచ్చాయి. కానీ అంతమంది కూడా అద్వైతం కానీ అద్వైతం విశిష్టాద్వైతం కానీ వాడు ప్రమాణంగా మన వేదాలనే ఉపనిషత్తులనే తీసుకున్నారు. దానిలో కొంత భాగాన్ని కొంతమంది తీసుకున్నారు, మరి కొంత భాగాన్ని తీసుకున్నారు. ఈ వివరాలు మనకి తర్వాత తెలుస్తాయి, ఎలాగైనా పెద్దవాళ్ళు మనకి చెప్తారు. కానీ ఇంతవరకు మనకి కొంతవరకు అర్థమైతే పర్వాలేదు. మేబీ నేను సమంగా ఇంటరప్ట్ చేసుకోలేదు, నేను డిఫరెంట్ గా ఇంటరప్ట్ అర్థమైందా? ఇప్పటికీ అర్థం కాలేదా? ఇప్పుడు అర్థమైంది అది గారు. లైక్ ఏదొచ్చినా పెరుమాళకే కైంటర్ అంటే తిరిగి పెరుమాళ విశిష్టాద్వైతంలో విశిష్టాద్వైతంలో మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉంచుకుంటే అప్పుడు మనకి జాయ్ కానీ సారో కానీ మనకు వస్తుంది. అది పరమాత్మకే ఇచ్చేస్తే కృష్ణార్పణమో లేకపోతే ఏదో భగవత్ కైంకర్యార్థమో ఇలా చెప్తూ ఉంటాం మనం అనడం. మనస్సులోనూ మనసావాచ కర్మణ కూడా అలాగే చెయ్యాలన్నమాట. అలా చేస్తూ పరమాత్మకి అన్ని అంతఫలం ఇచ్చేస్తూ ఉంటే అప్పుడు మనకి కర్మఫలం మనకు దగ్గర ఉండదు. కర్మఫలం ఉంటే అప్పుడు మరో జన్మ మనకు తగులుతాయి. లేకపోతే మరో స్వర్గం నరకం ఏదో వస్తాయి, మరి మోక్షం రాదు. అంటే ఈ బంధం నుంచి విడిపడాలి అంటే కర్మఫలాలు మనకి తగలకుండా ఉండాలి. ఇనుప సంకెళ్ళు బంగారపు సంకెళ్ళు అంటారు, పాపాన్ని పుణ్యాన్ని. ఈ సంఖ్యల నుంచి విడిపించుకుందుకేమో పుణ్యపాప ఫలాల్ని మనం నుంచి దూరంగా ఉండాలి. కాబట్టి ఆ ఫలాల్ని మనం పెరుమాళకి ఇచ్చేస్తూను మనం పనులు చేస్తూ ఇంకేవో చెయ్యాలనుకో, అవన్నీ తర్వాత వస్తాయి. కర్మయోగం అని, జ్ఞానయోగం అని, భక్తి యోగం అని, ప్రపత్తి అని ఏవో ఉన్నాయి కదా, అవన్నీ చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు, మనం నేర్చుకుందాం. ప్రస్తుతానికి ఇంతవరకు అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాం. ఓకే.